ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషము. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చాలా సంతోషకరమైన విషయము. సాధ్యమైనంత మట్టుకు ఇరిమి ఆత్మ రాకుండానే జాగ్రత్త పడతాను. కాబట్టి మీరందరూ కూడా దేవుల్లో ఆనందపడడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. మనం వచ్చినటువంటి సందర్భము చాలా మంచిది. ఎందుకనగా ఒక మానవుడు పొందుకునేటువంటి ప్రతి ఆశీర్వాదాలు కూడా దేవుని దగ్గర నుంచి వచ్చేవే. అది ఏదైనా సరే ఆ ఆశీర్వాదాలకు మనం నిజంగానే పాత్రలుగా లేకపోయినప్పటికీ కూడా ఆయన కృపలో ఆయన మనకన్నీ ఒకదాని వెంబడి ఒకటి దయచేస్తూ వస్తున్నారు ఆయన. అదే రీతిగా ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి నూతన గృహాన్ని బట్టి దేవుడికి స్తోత్రములు కలుగును గాక. అయితే సృజించబడినటువంటి ప్రతిదీ కూడా దేవుడి వల్లే సృజించబడుతుంది, ఏ పదార్థమైనా సరే. కానీ ప్రతి పదార్థానికి ప్రత్యేకమైన పని ఒకటి ఉంటుంది. ప్రతి వస్తువుకి ప్రత్యేకమైనటువంటి ఒక పని ఉంటుంది. పనిని నియమించేవాడు ఎవడంటే ఆ పదార్థం పైన, ఆ వస్తువు పైన యజమానిగా ఉండేవాడే దాని యొక్క పనిని నిర్ధారిస్తూ ఉంటాడైనా. ఇప్పుడు మనం చేస్తున్న ఈ కార్యక్రమం అంతా ఏంటంటే ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. గృహ ప్రవేశం కాదు ఇది, ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రవేశించేశారు. మనకంటే ముందు పెయింటర్లు, తాపీ మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు అందరూ ప్రవేశించారు కదా. ప్రవేశాలు కాదు, ప్రతిష్టలు ఇవి. ఎందుకంటే కట్టబడినటువంటి నిర్మాణము ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలి. ఆ ప్రత్యేకత మనుష్యులు ఉండడాన్ని బట్టి రాదు, కానీ దేవుడు ఉండడాన్ని బట్టి వస్తుంది. అంటే మరొక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం అందరం కూడా ఈ గృహంలోకి యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు గృహంలోనికి యేసు ప్రభు వారి యొక్క ఆహ్వానము అనగానే బైబిల్లో ఒక వ్యక్తి మనకు టక్కన గుర్తొస్తాడు. యేసు ప్రభు వారు తన పరిచర్యలో ముందుకు కొనసాగుచుండగా ఒక ఆయన యేసు ప్రభు తన గృహంలోకి ఆహ్వానించాడు. ఎస్ఆర్ఓ ఎవరైనా జక్కయ్య ఆహ్వానించాడు, కరెక్టేనా? మరొకరు కూడా ఆహ్వానించారు. ఎవరు? జక్కయ్య ఇంట్లోనికి జక్కయ్య ఆహ్వానించడానికంటే మునిపే యేసుప్రభే వస్తానన్నాడు. మీకు అర్థమవుతుందా? నేడు నీ ఇంట రక్షణ వచ్చి ఉన్నది, రా పొట్టి జక్కయ్య దిగు అని యేసుప్రభు వారు వెళ్ళడానికి ఇష్టపడి వెళ్ళినటువంటి గృహం అది కదా. అయితే నేను అడిగేది ఆహ్వానించుచున్నటువంటి గృహాన్ని గురించి. ఎవరు? పరిచయుడైనా సీమోను. అయ్యో ఏమయ్యా మర్చిపోయినారు. ఎవరు? సీమోనే. సీమోనే ఏం చేశాడు? యేసు ప్రభు వారిని అలా వెళ్తూ ఉండగా నా ఇంటికి రాయ్యా, నేను నీకు ఆతిథ్యం చేస్తాను, చక్కటి వసతులతో నీకు మంచి గౌరవాన్ని నేను అప్పచెప్పాలని ఆశపడుతున్నాను అని చక్కగా ఆహ్వానించాడు ఆయన. అయితే అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. దీనికి వర్తమానంలో కూడా వెళ్ళలే, కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. ఆయన ఆహ్వానించినప్పుడు ఏం జరిగింది అంటే సరిగ్గా పట్టించుకోలేదు ఆయన్ని. ఎవరు? పిలిచినైనా సరిగ్గా పట్టించుకోలేదు. పిలిచినైనా సరిగ్గా పట్టించుకోవడానికి కారణాలు ఉండాలిగా. ఏముంటాయి ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తి ఏదో ఒక వివాహానికి ఆహ్వానించారు, మీరు వెళ్ళారు, మిమ్మల్ని ఎందుకో సరిగ్గా పట్టించుకోలేకపోయినాడు ఆయన. దేన్ని బట్టి పట్టించుకోకపోవచ్చు? ఒకటి, అక్కడ ఉండేటువంటి సర్దుబాట్లన్నీ సమయంలో కాకపోతే ఇతని సమయాన్ని అంతా అక్కడ పెట్టవలసి వస్తుంది. కరెక్టేనా? అంతేనా కదా. తర్వాత యేసు ప్రభు వారి తర్వాత కూడా కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయాలిగా. పని భారం ఎక్కువైపోయినప్పుడు
ప్రధానమైన వ్యక్తులను మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎక్కడన్నా గమనించండి, ఏ కూడికోలన్నా చూడండి, యేసుప్రభు వారు ముందు వచ్చిన తర్వాత మనం వస్తాం తర్వాత. సాధారణంగా ఉన్నతమైన వ్యక్తుల కంటే మిగిలిన వారందరూ ముందొచ్చి ఆ పెద్దవారి కోసం ఎదురు చూస్తారు. కానీ మన పరిస్థితులు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే, ముందు యేసుప్రభు వారు వచ్చేస్తారు, ఆయన అందరి కోసం ఎదురు చూస్తారు. ఒక్కొక్కరు రావడానికి కోసం చూస్తాడు. పడిగాపులు కాస్తూ ఉంటాడు. అయ్యో నా పిల్లలు ఇంకెక్కడ, అయ్యో నా ప్రజలు నన్ను ఆహ్వానించుదామని చెప్పి వీరందరూ ఒక చోట సమకూర్చబడుతున్నారే, వీళ్ళందరూ నన్ను ఆహ్వానించడం కోసం సమకూర్చబడాలి కదా, ఇది నేనే వీళ్ళు ఆహ్వానిస్తున్నానే అనుకుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. బహుశా మీకు చిన్నగా గుర్తుండొచ్చు, వాస్తవం ఇది. అలా కాదు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. నేను మళ్ళీ వాక్యంలోకి వెళ్ళడానికంటే మళ్ళీ చెప్తున్నా, వీఆర్ నాట్ గ్రేటర్ దెన్ ద జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఒకటి గొప్పవారం కాదు. మనం ఎప్పుడు కూడా ఆయనను ఆహ్వానించే వారిగా ఉండాలి, కానీ మనల్ని ఆయన ఆహ్వానించే వారిగా ఉండకూడదు. ఎస్ ఆర్ నో? ఆయన ఆహ్వానించాలని ఈ గృహంలో ఉన్న వాళ్ళే కాదు, మనం అందరం కూడా సకాలంలో వస్తే అందరం కలిసి యేసు ప్రభువుని ఆహ్వానించాల. ప్రారంభ ప్రార్థనే ఆహ్వానం. ఎస్ ఆర్? ప్రారంభ ప్రార్థన, ప్రభువా మా ప్రార్థన వినయ్యా, మేమందరము చేయబోతున్నటువంటి యొక్క ఆరాధనలో నీవు మాత్రమే గణపరచబడును గాక. నాయన, కట్టబడిన గృహంలోనికి నువ్వు రావాలని ఆశపడుతున్నామని అందరం ఆహ్వానించాలా. కానీ ఏం జరిగింది ఇక్కడ? రివర్స్ అవుతుంది. కొంతమంది వచ్చారు చాలా చక్కగా, వారు ఆహ్వానించినారు ప్రభువుని. కొంతమందిని యేసు ప్రభు ఆహ్వానిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు, దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మిమ్మల్ని ఆదరణ మీకు తెలియజేయడానికి మిమ్మల్ని పొట్టి జక్కేతో పోలుస్తాను. మిమ్మల్ని యేసు ప్రభు ఆహ్వానించారు. ఇక ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు అట్లా చేయకూడదు. నేను మరలా చెప్తా ఉన్నాను, ఎవ్రీ టైం నేను అదే చెప్తున్నాను. యాటిట్యూడ్ టువర్డ్స్ ది గాడ్. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, దేవుడి కార్యముల వైపుగా మన ప్రవర్తనే ఆశీర్వాదాలకు కారణం. ఎందుకంటే రెస్పెక్ట్స్, గౌరవములు అనే వర్తమానంలో అంటాడు ఆయన, గాడ్ డిమాండ్స్ రెస్పెక్ట్. నువ్వు ఒక కలెక్టర్ని కలవడానికి వెళ్తుంటే కలెక్టర్ ముందు వచ్చిన తర్వాత నువ్వు వస్తావు ఎప్పుడన్నా? లేదే. ఈ లోకంలో ఉండే ప్రతి పనికి మన మనిషిని గౌరవిస్తున్నాం మనం. వాడికంటే ఒక అరగంట ముందు వెళ్ళి కూర్చుంటున్నాము. ఎందుకో దేవుడి విషయంలోనే ఆ గౌరవం కనిపించట్లేదు. సో దానివల్లనే కదా, వేర్ దెర్ ఈజ్ నో రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్, ఎక్కడైతే దేవుడి వైపున గౌరవం లేదో అక్కడే ఆశీర్వాదాలు తక్కువగా ఉంటాయి. సో అది జరగకూడదు. మీరందరూ ఆశీర్వదించబడడానికి మాట చెప్తున్నాను నేను. స్టార్ట్ షోయింగ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్. దేవుడి వైపుగా అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని మీరు ప్రదర్శించాలి. అది మీ మాటల్లో, మీ తలంపుల్లో, మీ క్రియలు ఎలాగెల్లా ఉండాలా. మీరు ఆలోచన చేయండి. నేను చెప్పిన మాటలు బాధ కలిగిస్తే కలిగించండి. నన్ను మరొకసారి తెచ్చుకోవడానికి మరొక అవకాశం ఇస్తున్నాను మీకు. కానీ కాకపోతే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, అక్కడ ఎల్లవేళలా మనుషులకు కలిగేటువంటి గౌరవాల్ని మనం ఇచ్చేదే, దేవుడికి ఇవ్వడంలో మనం ఎప్పుడు కూడా విఫలమైపోతున్నాం మనం. ఎస్ ఆర్ నో? అంగీకరిస్తున్నారా? ఇది జరగకూడదు. ఎట్టి పరిస్థితి జరగకూడదు. ఒక ఎగ్జామ్స్కి ఇస్తాము, ఒక అధికారులకు ఇస్తాము, ఒక పనికి ఇస్తాము. ఎవడైనా మనకు డబ్బులు ఇస్తాడు అంటే మాత్రము అరగంట ముందే ఉంటాం అక్కడ. కరెక్టేనా? కానీ దేవుడి దగ్గర ఈ గౌరవాలు కనబడతలేవు. దయచేసి ఈ విషయంలో మనం సరి చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు, దేవుడు దీవించును గాక. మంచిది. కీర్తనల గ్రంథము 91వ కీర్తనతో మనం ముందుకు సాగిపోదాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకవందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు.
నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతనిని ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరందరూ ఉన్న చోటే తలనుంచండి, కళ్ళు మూసుకోండి. ఆత్మ సహాయం విషయం చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా ప్రభువా, నిజంగానే మేము మిమ్మల్ని గౌరవించడంలో మా నిర్లక్ష్యాన్ని బట్టి దయచేసి మమ్మల్ని అందరినీ మీరు క్షమించండి. నాయనా, ఇది మరపు అనే సముద్రంలో పడవేయమని మా తప్పిదాలను మేము ఒప్పుకొనిచున్నాం ప్రభు. కనికరంగల దేవ, దయచేసి ఒక చక్కటి ప్రశస్తమైనటువంటి ఒక సమయంలోనికి మేము వెళ్ళబోచుండగా ఏ కారణమును బట్టి ఇక్కడ మేము సమకూర్చబడి ఉన్నామో నాయన, సమస్తాన్ని ఎరిగిన దేవుడవు ప్రభువా. నిజంగానే చదవబడిన లేఖనాల గుండా మేము నాయన అనేకమైన విషయాలను ఈ గడియ వర్తమానం గుండా చూడాలని మేము ఆశపడుతూ ఉండగా మా మధ్యలో మీరు దిగిరమ్మని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపగల దేవ నాయన, మనుషులైతే మాట ఇచ్చి తప్పిపోయేడు వారే కానీ నీవు దేవుడవై ఉండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో మీరు ఉంటానని మాట ఇచ్చినటువంటి దేవుడవు నాయన. ఈ నూతనంగా కట్టబడినటువంటి గృహంలో ప్రతి గదిలో కూడా ఇద్దరికంటే ఎక్కువగా ఉన్నటువంటి వారే కనబడతా ఉన్నారు. ఈ స్థలములన్నిటిలో కూడా ప్రభు నీ ఉన్నామని మేము నమ్ముతా ఉన్నాము. ప్రభు నీ వాగ్దానాలపైన మా విశ్వాసాలు ఆధారం చేసుకుని ఉన్నాం. ప్రభు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు, ఈ గృహమును నీ ఆత్మీయ యొక్క ఉపస్థితి చేత మీరు నింపినందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నాయన, చదవబడిన లేఖనాల గుండా ముందు వెళ్ళబోచుండగా నీవే మాకు పరమ బోధకుడిగా ఉండమని, మా అందరికీ కావలసినటువంటి ఆత్మీయమైన ఆహారాలు అనుగ్రహించమనియు, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, నీ యొక్క ఆత్మీయమైనటువంటి సంచారమును ఈ స్థలమంతట్లో జరిగింపజేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 91వ కీర్తన. మన జీవితంలో చాలా మార్లు ఈ కీర్తన మనం చదివి ఆదరణను పొందుకున్నటువంటి కీర్తన ఇది. ఎందుకంటే ఈ కీర్తనలో ప్రారంభంలోనే దేవుడు ఒక నియమాన్ని పెడతాడు. ఏంటి నియమం అంటే, ఎవరెవరైతే మహోన్నతుని చాటున నివసిస్తారో, సర్వశక్తుని నీడన వారు విశ్రమించుచున్నవారు. ఇదిగో ఈలాగున ఆయన యొక్క చాటున నివసిస్తున్న వారికి జరగబోయే సంగతులు ఇదిగో ఈలాగు ఉంటాయి అని చెప్తూ అనేకమైనటువంటి ఆశీర్వాద వచనాలు మాట్లాడుతున్నారు. ఆయన అంటాడు, వేటగాడి ఉరిలో నుంచి తప్పిస్తున్నాడు, తెగులు నుంచి తప్పిస్తా ఉన్నాడు. ఆయన మన పక్కన 10,000 మంది పడినా 1000 మంది పడినా మనకు భయము కలగకుండా ఉండేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యపూర్వమైన మాటలను దేవుడు మన కొరకు మాట్లాడినాడు. ఆయన అయితే ఎవరెవరైతే మహోన్నతుని చాటును నివసిస్తారో వారందరూ కూడా ఒక కార్యాన్ని ఖచ్చితంగా చేస్తారు. ఏంటంటే, ఇక్కడ చదివినటువంటి ఈ కీర్తన అంతట్లో ఒక వచనాన్ని మీ ముందు బలంగా ఉంచాలని ఆశపడతా ఉన్నాను. దాని 9వ వచనాన్ని గమనించండి. యెహోవా, నీవే నా ఆశ్రయము అని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. బికాస్ thou has made the Lord which is my refuge, even the most high, thy habitation. అంటే జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే,
ఎవరైతే ఆయన నీడలో నివసించుచున్న వారు ఉంటారో వారి యొక్క మొట్టమొదటి నివాసము యేసు ప్రభు వారే అని అంటాడు. యెహోవా నీవే నాకు ఆశ్రయము అని దేవుణ్ణే మన నివాస స్థలంగా చేసుకున్నట్లయితే, నా మాట జాగ్రత్తగా వినాలా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్లో ప్రతిష్టల గురించి మనం గమనించినప్పుడు సొలొమోను గారు మందిరాన్ని ప్రతిష్ఠించిన ఒక సందర్భం కనబడుతుంటుంది. దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు, బిఫోర్ డెడికేటింగ్ దిస్ బిల్డింగ్, ఈ యొక్క నిర్మాణాన్ని వారు ప్రతిష్ఠించడానికంటే ముందు మనల్ని మనమే ప్రతిష్ఠించుకోవాలంటాడు ఆయన. ఎనీ బిల్డింగ్, ఎనీ స్ట్రక్చర్, ఏ నిర్మాణాన్నైనా సరే ప్రతిష్ఠించాలి అంటే మొదటగా ఆ నిర్మాణంలో ఉండే ప్రజలు ప్రతిష్ఠించబడాలి. ఎందుకంటే ప్రతిష్ఠించబడిన ప్రజల మధ్యలోనే ప్రతిష్ఠించబడుతున్న స్థలంలో ఆ పరమోన్నతుడు ఉంచాడు అక్కడ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అయితే అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, మహోన్నతుని చాటున నివసించుచున్న వ్యక్తి ఆయన ఏం చేస్తాడు? ఆయన యెహోవా నీవే నాకు ఆశ్రయము అని ఏం చేస్తాడు? మీరు లోపలికి రండి, అందరు మిమ్మల్ని చూస్తున్నారు, వేగంగా రండి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. మహోన్నతుని చాటున నివసించున్న ప్రతి వ్యక్తి ఆయనే ఆశ్రయమని, ఆయనే నా గృహమని, ఆయనలోనే నేను నివసించాలని, హీ ఈజ్ మై రెఫ్యూజ్ అని ఖచ్చితంగా నమ్ముతాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మన పరిస్థితుల్లో మనం ఒక ప్రత్యేకమైన ఒక ప్రాంతాన్ని ఏర్పరచుకొని అవసరాల రీత్యా, ఉద్యోగాల రీత్యా, భవిష్యత్తును పై అనేకమైన ఆశలు కలిగి మనం గృహాలు కట్టుకుంటున్నాం. కానీ మనం వెళ్ళాలనుకుంటున్న అదే పరలోక పట్టణానికి వెళ్ళాలని ఆశపడినటువంటి పరిశుద్ధులు లాంటి అబ్రహాం లాంటి వారికి ప్రత్యేకమైన గృహాలు లేవు. వారికి ఉన్నటువంటి ఏకైక గృహము యెహోవాయే. వారు ఎక్కడికి మారినా, వారి గృహాలు ఎక్కడికి తరలినా ఒక చోట నుంచి ఇంకో చోటికి గుడారం మారుస్తూ మరో చోట వేసుకునేవాడు, అక్కడి నుంచి మరో చోట వేసుకునేవాడు. ఎందుకంటే వారందరికీ కూడా ఏకైక ఆశ్రయము, ఏకైక ఇల్లు, సరైనటువంటి ఇప్పుడున్న ప్రస్తుత సందర్భానుచితంగా చెప్పాలంటే ఏకైక ఇల్లు యెహోవా మాత్రమే. యెహోవా అయ్యా మన గృహంగా మనం మార్చుకున్నప్పుడు అయ్యా ఆయన చేస్తున్న వాగ్దానాలు కానీ, ఆశీర్వాదాలు కానీ, అవన్నీ కూడా ఏ అపాయం రాకుండా కాపాడబడుచున్నటువంటి తన కుమారుని, తన కుమార్తెను ఎంత అద్భుతంగా భద్రంగా దాచిపెడతాడో అది ఆ వాగ్దానాలన్నిటి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. అయితే ఇక్కడ యెహోవాని, దేవుడిని నా గృహంగా మలుచుకోవాలి ఫస్ట్. ఎస్ ఆర్ నో? నీ నా గృహంగా మలిస్తేనే మనం మొదటగా ప్రతిష్ఠించబడతాము. ఆ తరువాతే మనం నివాసం చేసే స్థలాలు ప్రతిష్ఠించబడతాయి. ఆమేన్. నేను ఈ సమయంలో రెండింటిని గురించి మాట్లాడతాను. ఒకటి మనం ప్రతిష్ఠించబడే విధానము, మరియు గృహాలు ప్రతిష్ఠించబడే విధానాన్ని, రెండింటిని గురించి నేను మాట్లాడతాను. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశము దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకొనుట. దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకొనుట. దానిలో నేను మీకు మొదట ఒక కీర్తన గ్రంథాన్ని చూపించి దాని ముందుకు సాగిపోదాం. 127వ కీర్తన మీ అందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి కీర్తన. 121వ కీర్తన చదువు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు.
కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. తర్వాత నీ కుడి ప్రక్కలను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. చాలు. అలాగే 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుటయు వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత కష్టార్జితమైన ఆహారము తినుచుండుటయు వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చాలు, గమనించండి. ఇక్కడ నేను చదివించిన లేఖనాలు మీరు జాగ్రత్తగా నిశ్చితంగా గమనించినట్లయితే యేసుప్రభు వారు అంటున్నారు అక్కడ, దేవుడు మీరు ప్రొద్దున్నే లేచి చాలా రాత్రి అయ్యేంత వరకు కూడా మీరు కష్టపడి సంపాదించి తినుచుండుట కూడా వ్యర్థమే అంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. దేనిని గురించి వ్యర్థం అంటున్నాడు అంటే, కష్టపడి సంపాదించి వండుకొని తిని పడుకునేది ఎక్కడయ్యా? ఇంట్లోనే. కరెక్టేనా? సంపాదించిన దాన్ని తెచ్చుకొని వండుకొని తిని నిద్రించాయి, ఇవే రాయబడేగా. ఇవన్నీ కూడా జరిగేది ఎక్కడ? గృహాల్లోనే. అయినా సరే దేవుడు అంటాడు ఇది వ్యర్థమే. దేనికి వ్యర్థము? ఎప్పుడు వ్యర్థము అంటే, ఈ గృహాలను మాత్రమే ఆధారము చేసుకునే మనస్సు ఉన్నప్పుడు ఇదంతా వ్యర్థమే. ఇది మనుషుల చేత కట్టబడుతున్న ఈ నిర్మాణాలను, ఈ వీటిని మాత్రమే ఆధారం చేసుకునేటువంటి జీవితాలకు ఈ కష్టము ప్రయాస అంతా కూడా వ్యర్థమే. కానీ ఎవరైతే యెహోవాను మాత్రమే తమ నివాస స్థలంగా, తమ గృహాలుగా మార్చుకుంటారో దేవుడు అంటున్నాడు అలాంటి వారు నిద్రించుచుండగానే వారికి దయచేస్తానన్నాడు ఆయన. నిద్రించుచుండగానే. బైబిల్లో ఒక ప్రవక్త గారు కనబడతా ఉంటాడు. ఆయన ఒక గొప్ప పోరాడుతూ పారిపోతూ ఉండగా, ఇల్లు లేదు ఆయనకి, ఏది లేదు ఆయనకి. కానీ ఆయనకున్నటువంటి ఏకైక బలమైన ఆశ్రయదుర్గం మాత్రం యెహోవా. ఆయన పండుకొని తిరిగి లేచి చూసేసరికి కాకోలముల ఆహారం తీసుకొచ్చి పెట్టేవి. దానికోసమే మిగిలిన ప్రాంతాల్లో అత్యధికమైన కరువు ఉంటున్న చోట్ల కూడా వారు ప్రొద్దున్నే లేచి కష్టపడి సంపాదించి వండుకొని తిని పడుకున్నా కూడా అది వారికి మేలుకరంగాను ఆయాసకరంగానే కనబడింది, కానీ మేలుగా లేకుండా. ఎవరైతే యెహోవాను మాత్రమే ఆశ్రయంగా, నివాసపురంగా, ఇల్లుగా మార్చుకుని ఉన్నారో వారు ఎక్కడైనా సరే నిద్రించుచుండగానే వారు మేలుడు పొందుతున్న పరిస్థితి చూసాం మనం ఎల్లవేళలా. కానీ ఇప్పుడు నేను నెమ్మదిగా వర్తమాన వైపు మళ్ళీ తీసుకెళ్తాను. దేవుడు చేసేటువంటి క్రియలు ఎలా ఉంటాయంటే, భౌతికమైన క్రియలను చూపుతూ దానితో పాటు ఆత్మ సంబంధమైన అర్థాలను చూపించడానికి ఇష్టపడతాడు ఆయన. మొట్టమొదటిగా భౌతికమైనది చూపిస్తాడు ఆయన. ఆ భౌతికమైన దానిలో నుంచే ఆత్మ సంబంధమైన విషయాలు మనం గ్రహించాలని మన ఎదుట ఆయన బోధపరుస్తూ విశుద్ధపరుస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు మనం అందరం ఒక భౌతికమైన గృహంలో ఉన్నాం కదా. భౌతికమైన గృహము, ఇక్కడ ఉన్నటువంటి ఈ భౌతికమైన గృహము, ఒక్కొక్క రూము మీరున్నటువంటి ఎవరెవరైతే విశ్వాసులు మీరు ఉన్నారో అయ్యా, ఎక్సెప్ట్ మన వెనకాల ఆంధ్రే గారు తప్ప, అది ఇల్లు కాదు, అది షట్టర్, అది అంతేనా? మీరందరూ సీరియస్గా ఉన్నారని కాసేపు అన్నాను. ఆంధ్రే గారు ఉన్న స్థలం తప్ప మీరున్నటువంటి ప్రతి ఒక్క రూమ్కి కూడా ఒక అద్భుతమైనటువంటి అర్థాలు ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. సాధారణమైన అర్థాలు కాబోయో, మామూలు అర్థాలు కావేవి. ఖచ్చితమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు చూపించడమే ఈ గృహ నిర్మాణం యొక్క అసలైన అర్థము. ఈ గృహము నువ్వు కట్టాలనుకుంటే కట్టలేవు, కరెక్టేనా? ఎందుకంటే లేఖనం చెప్పుచున్న మాట. ఆయన అంటాడు, యెహోవా కట్టించని ఎడల ఎంత కట్టినా అది పూర్తి కాదు, పూర్తయినా నిలబడదు అది.
కానీ యెహోవాయే కట్టించాలని ఆశపడ్డాడు అనుకోండి, నువ్వు వద్దనుకొని పడుకున్నా నేను గెదిమి మరి కట్టిస్తాడు ఆయన. ఎప్పుడు? యెహోవా కట్టించాలని ఇష్టపడినప్పుడు. అందుకే అంటాడు, యెహోవా కట్టించిన నెల కట్టువారి యొక్క ప్రయాసం అంతా వ్యర్థమే అది. అందుకే ఒక గృహాన్ని కట్టేటప్పుడు కూడా 100 సార్లు దేవుని దగ్గర విచారణ చేసి ఆయన చిత్తాన్ని కనుగొనాలి మనం. అయ్యా ఇది నీ చిత్తమేనా? అయ్యా ఇలాగ నీ చిత్తమేనా? అయ్యా ఇక్కడ నీ చిత్తమేనా? అయ్యా ఇప్పుడు నీ చిత్తమేనా? ఎందుకంటే ఇవన్నీ కనుగొనలేదనుకోండి, ఎందుకంటే ఈ గృహ నిర్మాణం చేద్దామని చెప్పేసి సహోదరుడు ఇదివరకు కూడా ప్రయత్నం చేశాడు, మరమ్మతులు చేద్దామని. కరెక్టేనా? జరగదు. ఎందుకంటే దేవుడు నిర్ణయించినటువంటి సరి అయిన అనువైన సమయం రావాలి. దానికి సరి అయిన సమయము, సరి అయిన స్థలము, సరి అయిన అన్ని విషయాలు కూడా సరిచేయబడినప్పుడే యెహోవా అనుగ్రహించినటువంటి ఒక చక్కటి నూతన గృహాన్ని మనం పొందుకోగలుగుతాము. ఆమేన్. అయితే ఈ ఇల్లంతా కూడా కట్టబడేది కూడా యెహోవా వల్లే కట్టబడుతుంది. ఒక మనుషుడు ఆలోచించడం వల్ల, ఊహించటం వల్ల ఎప్పటికీ కట్టబడదు. కానీ ఈ గృహము కట్టినటువంటి ఈ స్థితిగతులను చూస్తుంటే వీటి అంతట్లో, ఈ నిర్మాణం అంతట్లో మన జ్ఞానం మాత్రమే కనబడుతుంది. అయ్యా జ్ఞానం మాత్రమే కనబడుతుంది. ఒకసారి మీ చుట్టూ చూడండి, జ్ఞానం కనబడుతుందా? కనబడతలేదా? సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 24:3 నేను ఎక్కువసేపు మాట్లాడను. జ్ఞానం వలన అయ్యా ఏ ఇల్లుని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? భౌతికమైందా, ఆత్మీయమైందా? నేను రెండు అంటున్నాను. నేను రెండింటిని గురించి మాట్లాడుతున్నాను. జ్ఞానం తక్కువ మేస్త్రికి ఇస్తే కూలగొట్టేస్తాడు వాడు. కరెక్టేనా? జ్ఞానం చక్కగా ఉండి నైపుణ్యం ఉన్నటువంటి మేస్త్రికి ఇస్తే చక్కగా కడతాడు. అంతేగా? అంటే భౌతికమైన గృహమైనా సరే, ఆత్మీయమైన గృహమైనా సరే జ్ఞానం చేతే కట్టబడాలి. అది దానిలో జ్ఞానం లేని ఎడలా అయ్యా, జ్ఞానం లేనటువంటి నిర్మాణంలో దేవుడు ఉండడం మొట్టమొదటిగా. మనుషులుంటే ఉండొచ్చేమో కానీ అది భౌతికమైనదేనను ఆత్మీయమైనదేనను. జ్ఞానం లేని నిర్మాణం అంటే జ్ఞానం చేత కట్టబడిన నిర్మాణాలలో దేవుడు నివాసం చేయడు. కానీ జ్ఞానయుక్తమైన నిర్మాణాలు ఎలా ఉంటాయి? జ్ఞానం చేత కట్టబడినటువంటి గృహం ఎలా ఉంటుంది? అలాంటి చోట యేసు ప్రభు వారు నివాసం చేస్తారని చెప్తున్నాం. కాబట్టి అసలు జ్ఞానం చేత కట్టబడుతున్న గృహాలను గురించి ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం మనం గమనించుతాం. నేను ఇప్పుడు మిమ్మల్ని నేరుగా ఈ వర్తమాన సంబంధమైన విషయాల్లోకి తీసుకెళ్తాను. గమనించండి. మొదటిగా 55-0606 55-0606 వేరుపరచు జలములు, వేరుపరచు జలములు అనే వర్తమానంలో 32వ పేరాలో మీరు గమనించినట్లయితే కొన్ని విషయాలు మీరు చూస్తున్నా మీకు అర్థమవుతుంది. 0606 దట్స్ ది కన్ఫర్మేషన్ ఈజ్ ద హోలీ స్పిరిట్. ఆ రుజువు పరిశుద్ధాత్ముడు. యు బిలీవ్, మీరు నమ్ముచున్నారా? గాడ్ కన్ఫర్మ్స్ ఇట్ విత్ ది హోలీ గోస్ట్. దేవుడు పరిశుద్ధాత్మ చేతే దేనినైనా ధృవీకరిస్తాడు. తర్వాత దెన్ యు బిలీవ్ ఇట్ విత్ యువర్ హెడ్. ఏంటది? మీరు దేనితో నమ్ముతారు, దేనితో విశ్వసిస్తారు? తలతో. గాడ్ పుట్స్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ బై బర్త్. ఆమెన్. దట్స్ కైండ్ ఆఫ్ అ లిటిల్ ఓల్డ్ ఫ్యాషన్. నేను చెప్పుచున్న ఈ విధానం చూస్తుంటే ఎందుకో కొంచెం పాతకాల పద్ధతిలా కనబడుతుంది మీకు. చూడండి జాగ్రత్తగా. బట్ బ్రదర్, కానీ సహోదరుడా, ఇట్ కెప్ట్ మీ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ డెత్ ఇన్ మై ఫేస్. ఐఎమ్ రెడీ టు ట్రస్ట్ it on, and it was good enough for me, it was good enough for Paul, it was good enough for Sila, it was good enough for the Hebrew children, it will take you through too if you just believe it. ఆయన నమ్మడం అనేటువంటిది పౌలుకు సరిపోయింది, ప్రవక్త గారికి సరిపోయింది, శిలాకు సరిపోయింది. అది మనకు కూడా సరిపోతుంది కేవలం విశ్వసించినట్లయితే. తర్వాత చూడండి అంటాడు, మంచిది మంచిది. వాటర్స్ ఆఫ్ సెపరేషన్, వేరుపరచు జలములు. ఇక్కడ దేవుడి వాక్యం వస్తుంది. అది ఎలా ఉందంటే సాధారణంగా ప్రజలు వచ్చే మాదిరిగానే ఉన్నది. ఇది ఏదో చూద్దాం. నాకు తెలుసు, నేను
ఈ పట్టణము గుండా నగరము గుండా నేను ప్రయాణం చేస్తూ వచ్చాను. నేను చూశాను ఈ పెద్ద పెద్ద ఇల్లులు చూసా. అయ్యా దేన్ని చూసావు? పెద్ద ఇల్లేగా ఇది. పెద్ద పెద్ద ఇల్లులు చూసా. అంత తర్వాత నేను వాటిని హర్షిస్తున్నాను. ఏం చేసి దెర్ ఇస్ నన్ ఆఫ్ యూ బట్ లివ్స్ ఇన్ ఎ 3-room house. అంటే ఆయన ఏమంటున్నాడంటే 3 విధములైన గదుల్లో తప్ప మిగిలిన ఏ గదుల్లో కూడా మనుషులు ఎవరు నివసించరు ఎక్కువగా. జాగ్రత్త వినాలి ఇక్కడ నుంచి. 3 రకాలైన గదులు ఉంటాయి. ఈ 3 రకాల గదుల్లో కంటే ఎక్కువగా అసలు మనిషి దేనిలో నివసించడు. అయ్యా నేను మంచిగా చెప్తున్నా వినండి. మీకు మొదటగా భౌతిక నిర్మాణాన్ని, ఆత్మీయ నిర్మాణాన్ని, జ్ఞానం చేత కట్టబడిన భౌతిక నిర్మాణము, జ్ఞానం చేత కట్టబడుతున్న ఆత్మీయ నిర్మాణము, ఇవి 2 జరగాల. ఇవి 2 జరిగితేనే భౌతికమైనటువంటి నిర్మాణానికి మన దేవుడు మన దగ్గర రావాలంటే ఆత్మీయ నిర్మాణాలు మనం సరిగ్గా కట్టుకోగలగాల. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందయ్యా? ఇది జరిగితే ఏమవుతుందయ్యా అంటే, అయ్యా యెహోవా నా ఆశ్రయమా అంటూ ఆయనే మనకు గృహంగా మార్చబడతాడు ఆత్మీయమైన దృష్టిలో కదా. భౌతికంగా ఈ గదులు కట్టేసరికి ఇది మన గృహమైనట్టుగానే ఆత్మీయంగా మనం చెప్పబోయే విషయాన్ని కట్టుటంలోనే యెహోవా మనకు గృహంగా నివాస స్థలంగా మార్చబడతాడు ఆయన. ఆమేన్. తర్వాత ఇంకొంచెం ముందుకు అంటాడు, మీరెవరు కూడా 3 విధములైనటువంటి గదులలో కన్నా ఎక్కువగా ఎవ్వరు నివసించరు. అంతేనా? నేను ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ చూసా. మైక్ టైసన్ అని, టైసన్ మ్యాన్షన్ అంటారు దాన్ని. చాలా పెద్ద ఇల్లు అది, చాలా పెద్ద ఇల్లు. ఎంత పెద్దదంటే దాంట్లో ఉండేది ఒక్కడే, కానీ దాంట్లో పనిచేసే పనివారి సంఖ్య 370 మంది. మాట పెట్టినారా? టైసన్ మ్యాన్షన్ అంటారు. మీరు యూట్యూబ్లో ఎప్పుడు కొట్టండి టైసన్ మ్యాన్షన్ డీటెయిల్స్ అని. ఎంత పెద్దగా ఉంటుందంటే 370 మంది పైచిలుకు పనులు. వాడు వంట చేసేవాడు, క్లీనింగ్ చేసేవాడు, సెక్యూరిటీ, మళ్ళీ షిఫ్ట్లు. దాంట్లో ఉండేది మాత్రం ఒక్కడే. అతను ఒక ఇంటర్వ్యూలో చెప్తా అంటాడు, ఒకసారి అటు ఊరికి ఇట్లా మెట్లు దిగి కిందికి వచ్చాడట. ఎక్కడో దూరంగా ఏదో గలిబిలి సౌండ్ అంటే అనిపించిందంట. మనకు కూడా కిచెన్లోనో బెడ్రూమ్లోనో ఎక్కడో చోట గలిబిలి శబ్దం వస్తే ఏం చేస్తామయ్యా? వెళ్ళి చెక్ చేయమా? అతడి గృహం ఎంత పెద్దగా ఉందంటే అక్కడ ఏదో గలిబిలి అవుతుందంటే పోదాం అనుకున్నాట. అందరూ ఏమో పోతావులే, అంత దూరం ఏం నడుస్తావులే, పోనీ ఏదైనా కానీ అని వెళ్ళిపోయినట. అని చెప్తున్న ఇంటర్వ్యూ చూస్తుంటే నవ్వొచ్చింది నాకు. ఎందుకంటే నిజమే, దేవుడి యొక్క ప్రవక్త చెప్తున్నట్టుగా 3 గదుల కంటే ఎక్కువగా, 3 విధములైన గదుల కంటే ఎక్కువగా మనిషికి అంతకంటే ఎక్కువైన నిర్మాణాలు అక్కర్లేదు. అండ్ ఇంకో విషయం చెప్పనా, 3 సంపూర్ణము. 3 మనము పరిపూర్ణం చేయబడడానికి కావలసినటువంటి విషయాలు. 3 అంతేనా? తర్వాత చూడండి అంటాడు, అంతే, ఈ 3 మీరు నివసించేది. మీరు ఒక 3 రకములైనటువంటి గదుల్లో నివసిస్తున్నారు. ఎప్పుడైతే దేవుడు అక్కడ ఉన్నాడో, దేవుడు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో ఆయన కూడా 3 గదులు కలిగినటువంటి నిర్మాణంలోనే ఉన్నాడు ఆయన. అవునా? ప్రాకారము, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధం 3. సరే, బయట ఒక స్థలం ఉంటుంది. ఏంటది? మన ఏం చెప్పారు అని నేను ఈ 3 కాకుండా చెప్తా ఉన్నాను. బయట దాంట్లో ఈ యొక్క బలిపీఠాల దగ్గర కింద పడిపోయినటువంటి బూడిద ఉంటుంది చూసారా, అదంతా ఎత్తి బయట పడవేయడానికి ఒక ప్రత్యేక స్థలంలో పడేస్తూ ఉంటారు. బాత్రూమ్ అది. మీకు అర్థం కాలే? ఇంకా అర్థమైందా? కాల్చేయబడిన తర్వాత ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో బూడిద, ఇదంతా ఎత్తి ఈ 3 గదుల్లో ఉండదు. అది ఎక్కడ ఉంటుంది? అది బయట పడేసేయాలి. 3 గదులు బయట పడేసేయాలి. కానీ దేవుడు ఈ భూమి మీద నివాసం చేసేటప్పుడు కూడా 3 గదులు. ఎందుకంటే ఆయన మందిర నిర్మాణం చేసేటప్పుడు, అది గుడార మందిరం కావచ్చు, సొలొమోను కట్టిన మందిరం కావచ్చు, ఆయన ఆజ్ఞాపించినప్పుడు కూడా జ్ఞానము చేతి దాన్ని కట్టాడు. ఆయన కట్టినప్పుడు కూడా 3 విధాలు. కరెక్టేనా? 1 ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అందరూ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. కరెక్టేనా? కేవలం ప్రత్యేకించబడిన వారు వెళ్తారు. అందరూ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళరు, ఈ యాజకులే వెళ్తారు అక్కడికి. కరెక్టేనా?
అక్కడ వరకు కొంత మట్టుకే ఎంట్రన్స్, కొంతమందికి మాత్రమే అయ్యా అక్కడికి అవకాశం ఇచ్చాక మిగిలిన వాళ్ళందరికీ ఎవరెవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళందరూ ప్రాకారంలో ఉండొచ్చు కదా, అంటే బయట ఉండేటువంటి ఆవరణంలో ఉండవచ్చు. ఇక మందిరం బయట అనుకోండి, అంటే ఇంటి బయట ఎవడని ఉండొచ్చు. కరెక్టేనా? నీకు పరిచయం లేని వ్యక్తి అయినా సరే బయటకు వచ్చి కొంచెం దాహంగా ఉంది నీళ్ళు ఇస్తారని కూడా అడగవచ్చు, దాన్ని మనం తప్పుగా ఎంచము. కరెక్టేనా? కానీ పరిచయం లేని ఒక వ్యక్తి వచ్చి హాల్లోకి వచ్చి అడుగుతున్నాడు నీళ్ళు ఇస్తారా, పోనీ కిచెన్లోకి వచ్చి అడిగాడు అన్నం పెడతారా, ఎవడు నువ్వు అంటావు, నువ్వు ఆలోచన చేశాడు. బెడ్రూమ్లోకి వచ్చేడాడు, ఫస్ట్ దెబ్బేశాక మాట్లాడుతావు నువ్వు, ఇక ఎవడు నువ్వు అంటావు, అంతేనా? ఎందుకంటే ఈ 3 గదులతో కూడుకున్నటువంటి విషయాల్లో దేవుడు ఖచ్చితంగా తన మర్మాన్ని దాచిపెట్టాడు. అందుకే దేవుడు యొక్క తన ప్రవక్త ద్వారా అంటాడు, ఈ దేవుడు కూడా భూమి మీద నివాసం చేసినప్పుడు ఏది తాత్కాలికమైన నివాసంలో 3 విధాల గదులు కట్టాడు ఆయన కదా. వీడు ఎన్ని గదులు ఉన్నాయి? 3 విధాల గదులు కనబడతాయి. తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. అంతే, ఎవరైనా నివసించడానికి అంతకంటే మించి ఎక్కువ ఏం అక్కర్లేదు. మొదటిది కిచెన్, అంతేనా? వంటగది. అందుకే ఇప్పుడు వంటగదిలో సిస్టరే ఉన్నారు చూడు, ఇది నా రూమ్ అని. సిస్టర్ ఎక్కడ కూర్చుంటుందని చూసి అప్పుడు కరెక్ట్ ఇది నా రూమ్ అని ఆ రూమ్లో కూర్చున్నది ఆమె. కరెక్టే. మొదటిది ఏంటిది? కిచెన్. రెండోది ఏంటిది? రెండోది మీ డైనింగ్ రూమ్, తినే గది కదా, లేదా లివింగ్ రూమ్ అంటే హాలు ఇది కదా. ఈ పిల్లలు ఎప్పుడు ఇంట్లో పని చేయరు కాబట్టి హాల్లో కూర్చున్నారు, వాళ్ళు ఇష్టపడరుగా, అంతేనా కాదా? తర్వాత చివరిది మూడోది ఏంటి? బెడ్రూమ్. మూడే రకాలైన గదులు ఉంటాయి. అవి హాల్ ఒకటి, మొట్టమొదటి సరే ఆయన చెప్పిన క్రమాన్ని ఫాలో అవుదాం. మొట్టమొదటిది కిచెన్, రెండో హాలు, రెండోది బెడ్రూమ్. 3 విధాలు. ఈ 3 కంటే మనిషికి ఇంకేం కావాలి? ఇక బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో 100 రకాల రూములు ఉండొచ్చేమో, బట్ అవి ఏవి నివాస యోగ్యం కాదు. ఈ 3 నివసించడానికి సరిపడే విషయాలు. ఆమేన్. 3 ఖచ్చితంగా ఉండి తీరాలా అని అంటాడు ఆయన. మొదటిది కిచెను, రెండవది లివింగ్ రూమ్ అంటే హాలు, మన ప్రాంతీయ భాషలో మాట్లాడుకుందాం. వంటగది, హాలు, బెడ్రూము. అయ్యా భౌతికంగా చూసాంగా, మళ్ళీ ఆత్మీయమైన పడుగులు వేద్దాం మనం. వేద్దామా? జాగ్రత్తగా గమనించండి. ముందుకు రండి. మీకు 3-4 బెడ్రూమ్ ఉండనివ్వండి, మీకు ఎన్ని లివింగ్ రూమ్స్ డైనింగ్ రూమ్స్ ఉన్నప్పటికీ ఏదైనా సరే అవన్నీ కూడా అదనంగా ఉన్నటువంటి గదులే, కానీ మనం ఉండేది ఎప్పుడు కూడా 3 గదుల్లోనే. ఈ 3 పిల్లలకి ఆయనతో పెళ్లి చేసి పంపిస్తే ఈ రూమ్ కూడా పనిచేయదు, అంతేగా. 3 పిల్లలకి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఏ రూములు వాడతారు? హాలు, కిచెన్, బెడ్రూమ్. ఈ 3 తిరుగుతారు, ఇంకేంటి తిరిగారు. ఇక ఆ పక్కన ఎలకల సౌండ్ వచ్చినా కూడా సరే ఎలకలే పొంతి అని వదిలేస్తారు. ఇక పక్కకి వెళ్ళి చూడాలని కూడా అనిపించదు. ఇక స్టోర్ రూమ్ అయిపోతుంది అది. ఇక ఎసార్నో ఇక అప్పుడప్పుడు అల్లుడు వస్తే తప్పదు. ఇక ఏమంటారు? అంతేనా కదా? ప్రైజ్ వాడు. సరే ఇంకొంచెం ముందుకు రండి. నీవు మొదటగా ఎక్కడికి వస్తావు? వంట రూమ్లోకి వస్తావు. జాగ్రత్తగా గమనించండి, అక్కడ దాని అర్థాలు చెప్తా ఉన్నాడు అక్కడ బ్రహ్మ గారు. కిచెన్ ఏంటో తెలుసా? ఎక్కడైతే నువ్వు భోజనం చేస్తావో అది వంటగది, సిద్ధపరిచేది కదా, తినేది. మన దగ్గర అట్లా చేయరు, కానీ బయట ప్రాంతాల్లో కిచెన్ ఉండేటువంటి స్థలానికే బ్యాక్ సైడ్ తినడానికి సరిపడే బల్లలు ఉంటాయి. అక్కడే వండుకొని అక్కడే తిని అక్కడే సింక్ ఉంటుంది, అక్కడే పడేస్తారు. మన దగ్గర విచిత్రమైనటువంటి ఒక పద్ధతి, కిచెన్ వేరు, తినే డైనింగ్ టేబుల్ వేరు, అన్ని వేరు చోట్ల ఉంటాయి. తర్వాత నీవు వచ్చి తినిన తర్వాత లైక్ ద చర్చ్, భౌతికమైనటువంటి ఈ గదుల నిర్మాణాన్ని సంఘ నిర్మాణాలతో పోలుస్తున్నాడు ఆయన. ఆమేన్. మొదటిగా నువ్వు పనిచేసి వచ్చిన వాడివి కిచెన్లోకి వెళ్ళి 2 ముద్దలు వేసుకొని మొట్టమొదటిగా తింటావు కదా. సంఘంలో కూడా అలాగే అంటున్నాడు ఆయన. సంఘంలో కూడా వచ్చి మనం ఏం చేస్తాం? ఫస్ట్ వాక్యాన్ని పూజిస్తాం, అంతేనా? తర్వాత చూడండి, నీవు ఆ యొక్క మందిరంలోనికి నువ్వు వచ్చి మొట్టమొదటిగా నువ్వు చేసే పని ఏంటంటే కూర్చొని విశ్వాస విషయమై నువ్వు కొన్ని మాటలను తింటూ ఉంటావు మొట్టమొదటిగా.
తర్వాత faith comes by hearing, విశ్వాసము వినుట వల్లే వస్తుంది, అంటే శక్తి తినుట వల్లే వస్తుంది. ఆమేన్. తర్వాత hearing of word. దేవుడి వాక్యం వినుట వలన Then after you have eaten the word, నువ్వు ఎప్పుడైతే ఆ ఆహారం తినడం అయిపోయింది, ఎక్కడ? భౌతికమైన ఇంట్లో, కిచెన్లో, సంఘం అనేటువంటి చర్చిలో తినడం అనే కార్యక్రమం ముగిసిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. then you come into the living room, నువ్వు అప్పుడు ఎక్కడికి వస్తావు? హాల్లోకి వస్తావు కదా, హాల్లోకి వస్తావు. తర్వాత which is the into fellowship with the rest of the church. ఇది సంఘంలో సహవాసానికి సాదృశ్యం. అయ్యా, ఇప్పుడు దీన్ని మొట్టమొదటిగా సంఘంతో పోలుస్తున్నాడు. కిచెన్ అనేది సంఘంతో పోల్చినప్పుడు ఎక్కడైతే ఇలాగ పులిపిటి దగ్గర నిలబడి ఒక వ్యక్తి, దేవుడు నిలబెట్టే వ్యక్తి చేత వాక్యం బోధించుండగా ఆ వాక్యాన్ని తినడమే ఈ జ్ఞానం చేత కట్టబడిన ఇంటిలోని కిచెన్కి, వంటగదికి సాదృశ్యము. ఇది తిన్న తర్వాత ఏం చేస్తారు? ఉదత్సమాన బెడ్రూమ్లో పడుకోంగా ఏం చేస్తామయ్యా? కాసేపు హాల్లో నులక మంచమో సోఫానో ఏదో ఒకటి వేసుకుని హాల్లో కూర్చుంటావు. సార్ హాల్లో కాసేపు కూర్చుంటావు కదా. అది కూడా అంతే. చర్చిలో నేను వాక్యం విని నా మచ్చును నేను చూసుకొని నా మానను నేను వెళ్ళిపోతాను. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్. ఇది కాదు. వాక్యం వింటే సరిపోతుంది, వాక్యం కోసమే సంఘం అనుకోవడం కాదు. దేవుడు ప్రవక్త అంటారు, వాక్యమును తిన్న తర్వాత, విన్న తర్వాత వారు ఖచ్చితంగా హాల్తో పోల్చబడినటువంటి సహవాసంలో ఉండి తీరాలి అన్నాడు ఆయన. ఆమేన్. తర్వాత Then after that, తర్వాత ఏది? హాల్ తర్వాత, ఫెలోషిప్తో పోల్చబడిన తర్వాత the secret place is the bedroom. బెడ్రూమ్ అంటేనే రహస్యమైన గది. అందరికీ పర్మిషన్ ఉండదు. కరెక్టేనా? ఎవరు పడితే వాళ్ళు రావడానికి పర్మిషన్ ఉండదు. అదొక రహస్యమైనటువంటి గది. Where you not go and kneel down. Where you a bunch of mamas used to a long time ago. Go in the tree and pray for your children. ఈ రహస్య గది ఏంటో తెలుసా? ఎక్కడైతే నీవు నీ రెండు మోకాళ్ళను నేలకు ఆనించి రహస్యమైనటువంటి స్థలములో నీ తండ్రికి రహస్యంగా ప్రార్థన చేసే స్థలం అది. కరెక్టేనా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బైబిల్ని జోడిస్తూ అక్కడ తినుట, ఇక్కడ నివసించుట, అక్కడ ఏక శరీరమగుట. కరెక్టేనా? తినుట, నివసించుట, ఏక శరీరమగుట. భౌతికంగా ఈ లోక దంపతులు, ఆత్మీయంగా మన భర్త అయిన దేవుడితోటి. ఆమేన్. అంటే బ్రదర్, ఏకమగుట సంఘంలో జరగదా? సంఘంలోనే జరుగుతుంది. కానీ సంఘము నీకు వాక్యాన్ని వినిపింపజేయడమే. కిచెన్లో ఏం చేస్తారయ్యా? వంట వండుకోవడమే, ఆహారమే దాని పని, అంతేనా? తర్వాత ఫెలోషిప్లోనే ఆ హాల్ కార్యక్రమాలు జరుగుతాయి. తినిన దానిని బట్టి ఆ ఫెలోషిప్లో మార్పులు చేర్పులు వస్తాయి, అంతేనా? ఆకలితో ఉండే ప్రజలు హాల్లో కూర్చోబెట్టి చూడండి, ఒక్కళ్ళ మొహల్లో చూసుకుంటారు, కడుపులో గురుగురు అంటూ ఉంటుంది, అంతేనా కదా? ఎప్పుడు పెడతాడా అని చూస్తారు, అంతేనా కదా? భలే ఉంటుంది కదా. ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన మొహం మీదకి ఫుడ్ తీసుకొస్తుంటే తీసుకొచ్చి వాళ్ళ ప్లేట్ని చూడము. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన ఇంటికి వెళ్ళిన వెంటనే సోఫాలో కూర్చోబెడతాడు. ఈయన తీసుకొచ్చి నాకు టీయో టిఫినో ఏదో పలహారమో తీసుకొస్తాడు. తీసుకొచ్చి నా దగ్గర రాగా నేనేం చేస్తా, ఇట్లా ప్లేట్ వస్తుంటే మొహం ఇటు పెడతా, చూడనట్టే, పట్టించుకోనట్టే. ఇది బాగుంది కదా బ్రదర్, ఓకే కాదా అంటే వారు తెచ్చే ప్లేట్ ఇట్లా చూస్తారు, ఏంది ఇట్లా అని చూడరుగా. మీరు బాగా సీరియస్గా ఉన్నారు ఈ రోజున. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తారు? సహవాసంలో ఏం జరుగుతుందయ్యా? ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. అక్కడ హాల్లో ఏం జరుగుతుంది? కిచెన్లో వండిన పదార్థాలు కదా, ఇక్కడికి మన దగ్గరకు వస్తున్నటువంటి సహవాసంలో ఒకరినొకరు బలపరుచుకోవడాలు, ఒకరినొకరు ఊతబిచ్చుకోవడాలు, ఒకరినొకరు సరిచేసుకోవడాలు, ఒకరినొకరు ప్రేమించుకోవడాలు ఇక్కడ జరిగే స్థలం ఇది. కరెక్టేనా? ఈ హాల్ని దేవుడు తన ప్రవక్త ద్వారా సహవాసంతో పోల్చాడు. ఇట్స్ ఫెలోషిప్లో జరిగేది అది, అంతేనా కదా? అయితే రహస్య గది వేరు. రహస్య గది ఎలాంటిదంటే అక్కడ నీవు నీ భర్త అయినటువంటి దేవుడు తప్ప ఇంకెవరు ఉండకూడదు. అక్కడ ఎస్ఆర్లో ఆత్మీయమైన విషయాల్లో మాట్లాడుతున్నాను నేను. అక్కడే ఒకరినొకరు పూర్తిగా అలుముకుపోయి ఒకరితొకరు పెనవేసుకుపోయేటువంటి బంధము,
పరమగీతాల లాంటి కీర్తనలు అక్కడే ఉత్పత్తి అవుతాయి. ఎస్ సార్ నో? పరమగీతాల లాంటి కీర్తనలు మీరు భౌతికమైన కోణం గుండా చూస్తే మీకు ఎప్పుడు కూడా సరిగ్గా కనిపించదు అవి. కానీ ఆత్మీయమైన కోణం గుండా చూసినప్పుడు ఈ 3వ గది అయినటువంటి ఈ గదిలో ఉన్నటువంటి కార్యక్రమాలతో పోల్చినప్పుడు అద్భుతమైన అర్థాలను బయటికి తీసుకొస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొంచెం ముందుకు చదువుతాలి. When they was out at night, that was the matter with the world today. Instead of them old fashioned, వారు ఒకప్పటి పాతకాల పద్ధతి కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించకుండా mama's back under a long time ago, that spared for their kiddies and things. They are out with their kiddies, tight smoking, drinking, carrying on life. అంటే ఈ రహస్య గది 3వ గది ఏం చేస్తుంది తెలుసా? అక్కడ ఒకప్పుడు పాతకాలంలో తల్లులు వారి పిల్లల కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేసే స్థలంగా ఉండేది. అది ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసేటువంటి స్థలంగా ఉండేది. కానీ ఇప్పుడు అలాగ కనబడతలేదు అంటున్నాడు ఆయన. ఈ రోజున రకరకాల కార్యక్రమాలు చేయడానికి వాడబడుతుంది అన్నాడు ఆయన. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. ఒక సారూప్యత ఏంటది? ఈ భౌతికంగా కట్టబడిన నిర్మాణంలో వంటగది, హాలు, బెడ్రూమ్స్ దేని సాదృశ్యము? చర్చిలో వాక్యం వినడానికి, తర్వాత బయట సహవాసానికి, తర్వాత రహస్యమైనటువంటి సిద్ధపాటుకి. ఆమేన్. మరొక సారూప్యత చూపిస్తాను మీకు. 55-1007. 55-1007. ద పవర్ ఆఫ్ డిసిజన్. నిర్ణయం యొక్క శక్తి అనే వర్తమానంలో 29వ పేరు చూడండి. 29వ పేర. ఇప్పుడు అక్కడ ఏం వివరిస్తున్నాడంటే మందిరంలో ఉండేటువంటి 3 ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి కదా. ప్రాకారము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మొదటి తెర, 2వ తెర, 3వ తెర కదా. ఇక్కడ దీని గురించి మాట్లాడుతూ దేవుడు తన ప్రవక్త ద్వారా అంచాడు. ఇప్పుడు దే కమ్ ఇన్ టు ద సెకండ్ వేల్. వారు ఇప్పుడు 2వ తెరలోనికి వచ్చారు. గమనించండి. That was where Martin Luther preached justification. అక్కడే మార్టిన్ లూథరు నీతీకరణను బోధించడం జరిగింది. తర్వాత Wesley preached sanctification. వెస్లీ శాంక్టిఫికేషన్ అంటే శుద్ధీకరణ అనే కార్యక్రమాన్ని ఆయన బోధించాడు అంటున్నాడు ఆయన. తర్వాత The second wheel where the altar sanctification the vessels. ద సెకండ్ వేల్ వేర్ ది ఆల్టార్ సాంక్టిఫైడ్ ది వెజల్స్. అక్కడ ఆ 2వ తెర దగ్గరే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులన్నీ కూడా శుద్ధీకరణ పొందుకునేది ఆ 2వ తెర యొద్ద. తర్వాత చూడండి. The 3-room house. 3 రూములు కలిగినటువంటి 3 గదులు కలిగినటువంటి గృహము. చూడండి. Where you come into the kitchen. నువ్వు మొట్టమొదటిగా కిచెన్ లోకి వస్తావు. You only live in a 3-room house. నువ్వు కేవలము 3 రకములైన గదులు కలిగిన గృహంలో నివసిస్తావు. You say, నువ్వు అనొచ్చు, mine's got 10. నా దగ్గర 10 రూములు ఉన్నాయని నువ్వు అనొచ్చేమో. Well, మంచిది. you just got some extra seats. నువ్వు కొంచెం అదనంగానే పొందుకొని ఉన్నావు. You just got a 3-room house. నీకు 3 రూముల గదులు సరిపోతాయి అని మాట్లాడుతున్నాడు ఆయన. That's all you can live in. దాంట్లోనే ఈ 3 మాత్రమే నువ్వు నివసించగలుగుతావు, ఇవి సరిపోతాయి అన్నాడు ఆయన. Kitchen, living room and bedroom. కిచెన్ ఒకటి అంటే వంటగది, మరియు హాలు, 3వది బెడ్రూము. తర్వాత You eat in the kitchen. నీవు వంటగదిలో తింటావు. Commune in the living room. నీవు హాల్లో మాట్లాడుకొని ఒకరితో సంభాషణ చేసుకొని సహవాసం కలిగి ఉంటావు. And rest in the bedroom. పడక గదిలో విశ్రాంతి తీసుకుంటావు. కరెక్టేనా? తర్వాత That's where the church has come. అక్కడికే సంఘం ఇప్పుడు వచ్చి ఉన్నది. ఇక్కడికి చూడండి. It's come through Martin Luther. అది అయ్యా జాగ్రత్త. ఇప్పుడు ఈయన సంఘంతో పోలుస్తూ మరొక ఉపమాన రీతిగా చూపుతున్నాడు ఆయన. మొట్టమొదటిగానేమో అది సంఘంలో వాక్యం వినడము, సహవాసము, ఆ తర్వాత రహస్య గదిలో ఉన్నటువంటి దేవుడితో పాటు రహస్యమైన ప్రార్థన అని చెప్పాడు. కానీ ఇప్పుడు అలా కాదు. అది ఇప్పుడు ఏమంటాడు ఆయన? ఈ 3 గదులు గుండా వచ్చేదాన్ని మొట్టమొదటి దేంతో పోలుస్తున్నాడు అంటే ఆయన చూడండి. Just shall live by faith. ఇట్ కమ్స్ త్రూ ద మార్టిన్ లూథర్. ఒకటేమో Just shall live by faith. మార్టిన్ లూథర్ వారి గుండా
విశ్వాసించుట ద్వారానే, ఇది విశ్వసించుట ద్వారానే మీరు రక్షించబడతారన్న దాని గుండా మొట్టమొదటిగా ప్రయాణం చేసి Wesley, తర్వాత ఎవరు? వెస్లీ, communion, కమ్యూనియన్, sanctification, శాంక్టిఫికేషన్, cleansing up. కడగడము. And now we are in the baptism of the Holy Ghost, rest. అయ్యా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏమన్నాడంటే వంటగది మొట్టమొదటిగా వాక్యాన్ని తినడం కోసము, హాలు సహవాసం కోసము, రహస్య గది దేని కొరకు? విశ్రాంతి తీసుకోవడం కోసం అని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వంటగది విశ్వాసానికి, హాలు శుద్ధీకరణకి, పడక గది పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి, పరిశుద్ధాత్మ బాప్తిజం ప్రాణంలో విశ్రాంతి పొందుకోవడానికి సాదృశ్యంగా పెట్టబడింది అన్నాడు ఆయన. అందుకే నేను చెప్పాను, భౌతికంగా కట్టే ఈ గృహాల్లో దేవుడి యొక్క ఖచ్చితమైన ప్రణాళికను దాచి ఉంచాడు ఆయన. అన్ని రూపాలు దాచి ఉంచాడు ఆయన. కరెక్టేనా? మనం ఆత్మీయంగా కట్టబడుతున్న కొలది దేవుడు భౌతికమైన విషయాలు కూడా ఆశీర్వదిస్తాడు. ఎసార్లో ఎవరైతే మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుణ్ణి నా ఆశ్రయపురము, నా నివాసం ఆయనే, నా గృహము ఆయనే అని నమ్ముచున్న వారికి వారి ఆత్మీయమైన గృహ నిర్మాణం సంపూర్తి కాగానే భౌతిక గృహ నిర్మాణాలు సంపూర్తి అవుతాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్ అని అంటాడు. వంటగది అనేటువంటి లూథర్ విశ్వాస కాలం నుండి, హాల్ అనేటువంటి వెస్లీ యొక్క ఇది శాంక్టిఫికేషన్ శుద్ధీకరణ కాలం నుండి, పడక గది అనేటువంటి పరిశుద్ధాత్మ కాలంలోనికి, మన ప్రాణములో విశ్రాంతిలోనికి ఇప్పుడు నేడు మనల్ని కొనిపోనిచ్చెను అని అంటున్నాడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత I will give you rest unto your soul. నేను మీ ప్రాణములకు నెమ్మది కలగజేతును. When a man went into the inner wheel, ఎప్పుడైతే ఒక మనిషి మూడవ తెరలోనికి దాటి ఆ మూడవ గదిలోనికి వెళ్తాడో, the second wheel, అప్పుడు ఆ రెండవ యొక్క తెరను, he was hid from the world. అప్పుడు ఏమవుతుందంటే మూడవ తెరలోనికి వెళ్ళగానే రెండవ తెర అయినటువంటి ఆ సాంక్టిఫికేషను, శుద్ధీకరణ, సహవాసము ఏదైతే వెస్లీ గారి యొక్క కాలానికి దానిలోకి వెళ్ళగానే ఈ రూమ్లో నుంచి మనం ఏమైపోతున్నాము? మరుగు చేయబడుతున్నాం. ఆమేన్. తర్వాత The curtains dropped around him. అక్కడ లోపలికి వెళ్ళగానే వారి పైన పరదాలు కప్పబడతా ఉన్నాయి, అంటే తలుపులు వేయబడుతున్నాయి ఈ భాషలో. And when we can lose ourselves in Jesus Christ, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు వారిలో మనలను మనము కోల్పోతామో, don't care what your denomination is. నీవు ఏ సంఘ శాఖ అని నువ్వు ఎక్కడికి పట్టించుకోవిక. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? క్రీస్తుతో పాటు పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోనికి, నీ ప్రాణముల విశ్రాంతిలోనికి, దేవుడితో పాటు వ్యక్తిగతమైన అనుభవంలోనికి నువ్వు వెళ్ళి బయట ప్రపంచంతో పాటు ఒకసారి తెర తలుపు వేయబడగానే అప్పుడు నీ సంఘ శాఖను గురించి కానీ ప్రపంచాన్ని గురించి దేని గురించి నువ్వు ఆలోచించవిక. ఆమేన్. అయ్యా ఒకసారి బెడ్రూమ్లోకి ఎప్పుడు వెళ్తామయ్యా? బయట గేట్ తెరిచి చూడండి, బెడ్రూమ్లో పడుకుంటాడా రాత్రి? ఇంట్లో గ్యాస్ ఆన్ చేసి పెట్టిన బెడ్రూమ్లో పడుకుంటాడా? కిటికీలను తెరిచిపెట్టి డోర్లను తెరిచి పడుకుంటాడా? ఏం చేస్తాడు? అతడు రహస్య గదిలోనికి వెళ్ళి పడుకోవడానికంటే మునుపు అతడు మొత్తం బయట ఏది కిచెన్ని, తర్వాత హాల్ని, వీటన్నిటి దేని దాన్ని చక్కగా అక్కడక్కడ అమర్చి మూసివేసి తర్వాత అక్కడికి వెళ్తాడు. అంటే అక్కడికి వెళ్ళడానికి ముందు ఏం చూసుకుంటున్నాడు ఆయన? హీఈస్ మేకింగ్ ష్యూర్ ఏంది ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలని ముగిసాయా లేవా అని నిర్ధారణకు వచ్చాక అక్కడికి వెళ్తున్నాడు ఆయన. ఎసార్లో అలాగే పరిశుద్ధాత్మ బాప్తిస విషయంలోనూ రహస్య గదితో పోల్చబడిన దాంట్లో కూడా మనుషుడు అలాగే వెళ్తాడు. ఆమేన్. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్దాం. Then things don't bother you anymore. నీకు ఆ పైన ఏ విషయాలు కూడా నిన్ను బాధ పెట్టవు, నీ ఆలోచనలు ఉండవి అప్పుడు. ఎందుకంటే వీటన్నిటి నువ్వు ముందుగా సర్దుకొనే లోపలికి వెళ్ళిపోయావు. ఇక అవి నిన్ను ఎన్నడూ కూడా బాధించవు అవి. You are just lost in Christ. నీవు క్రీస్తులో నిన్ను నువ్వు కోల్పోయావు. ఇక Don't care what the holy mobs around say. You are lost in Christ. మొరిగేటువంటి వాళ్ళు మొరుగుతూనే ఉంటారు, కానీ నీవు మాత్రము ఆ రహస్య గదిలోకి వెళ్ళగానే క్రీస్తులో నువ్వు పూర్తిగా లీనమైపోయిన వాడిగా ఉంటున్నావు. There's where the Shekinah glory. ఆమేన్. మీకు దేవుని యొక్క మందిరంలో తెలుసుగా ప్రాకారం ఉంటుంది, బయట ఉండేటువంటి కోర్టు. అక్కడ ఏ వెలుగు ఉంటుంది? సూర్యుని వెలుగు ఉంటుంది కదా.
బయట ఉండే సూర్యుడి వెలుగు ఆ ప్రాకారంలో కనబడుతూ ఉంటుంది. కానీ పరిశుద్ధ స్థలంలోకి రాగానే సువర్ణ దీపస్తంభముల వెలుగు ఉంటుంది. కరెక్టేనా? సార్ నో. కానీ ఒక్కసారి రహస్య గది అయినటువంటి ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఏం కావాలి? సూర్యుడు వెలుగు కావాలా? లేకపోతే ఇట్లాంటి బల్బు పెట్టుకుంటారా? ఏం పెట్టుకుంటారు అక్కడ? చిన్న 0.5 బల్బు పెట్టుకుంటారు. అరే సార్ నో, అంతేనా కదా? బయట ఉన్నప్పుడు నీకు సూర్యుని వెలుగు కావాలి, హాల్లోకి వస్తే ఈ వెలుగు కావాలి, బెడ్రూమ్లో ఈ వెలుగు ఎక్కలే, సూర్యుని వెలుగు ఎక్కలే. అక్కడ పోయేది నువ్వు పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. అక్కడ నీకు ప్రత్యేకమైన షకీనా మహిమ గ్లోరీ కావాలా, షకీనా వెలుగు కావాలి అక్కడ. అందుకే అక్కడ 0.5 బల్బు ఉంటుంది, ఇక్కడ 30 వాట్స్ 50 వాట్స్ బల్బు ఉంటుంది, బయట నీకు అన్లిమిటెడ్ బల్బు ఉంటుంది. ఎస్ సార్ నో? అదే అంటాడైనా, దెర్ ఇస్ వేర్ ద షకీనా గ్లోరీ రిసైడ్స్. అక్కడే ఆ షకీనా మహిమ ఉండేది. అయ్యా, ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఇంకొచ్చే ముందుకు రండి. ఆ చిన్న అగ్ని కణము, అగ్ని గుండము, అదే ఆ యొక్క బలిపీఠానికి వెనుకగా వచ్చి అది కిందికి వెళ్ళి అది కృపాసింహాసనము మీద అది నిలుచును. ఎక్కడ? రహస్య గదిలోనే. ఎసారు తర్వాత అక్కడే రక్తం ఉన్నదా? అయ్యా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. రహస్య గదిలోనే రక్తం ఉన్నది అంటున్నాడు. రహస్య గదిలోనే రక్తము. కరెక్టేనా? సరే ఇంకొంచెం ముందు రండి, మీకు చూపిస్తాను. ద ఫర్మెంట్ చదువుతలే. చాలు, సరే ఇప్పుడు గమనించండి. ఈ రహస్య గదిలోనే రక్తం ఉండేది అన్నాడు. ఎందుకంటే ప్రాకారంలో రక్తాన్ని ప్రోక్షించము, ఎసార్లో పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించము, అతి పరిశుద్ధ స్థలంలోనే కృపాసింహాసనం మీద రక్తాన్ని ప్రోక్షించడం జరుగుతుంది. అక్కడే పాప క్షమాపణ జరిగేది, అక్కడే ప్రభువు యొక్క అంగీకారం తెలియపరచబడేది, అక్కడే ప్రభు స్వరం వినబడేది. అక్కడంటే మీ గదే. అయ్యా మీరున్న గది మీకు అర్థమవుతుందా? మీరు 3వ గది, మేము ఇక సావాసంలో ఉన్నాం. మీకు 2వ గదే. వాళ్ళు కూడా మొత్తం ధన్యులు, అంతా వాళ్ళందరూ 3వ గదిలో ఉన్నారు. మీరంతా బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయినారయ్యా. వాళ్ళు కూడా అయ్యా పాప ఆంధ్రే గారి సంగతి అర్థం కావట్లేదు. షట్టర్లో ఉన్నాడు ఆయన. అది కూడా రూమే. ఇక మీకు అది కిచెన్ ఇచ్చేస్తున్నాం మీకు. సార్ మీరున్న గది యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీరున్న చోట రక్తం ఉందయ్యా, మీరున్న చోట వివాహం జరుగుతుంది అంటున్నాడు ఆయన, మీరున్న చోట ఏక శరీరం అవడం జరుగుతుంది అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఈ భూలోకంలో ఉండేటువంటి ఇరువురు యొక్క వివాహము పరలోక సంబంధమైనటువంటి వరుడికి వధువుకి జరిగే వివాహానికి సాదృశ్యమైనటువంటిది. దాని యొక్క సంపూర్ణమైన కార్యము జరిగేదే, చోటు చేసుకునేదే ఆ 3వ గదిలో. ఆమేన్. అందుకే అంటాడు, అది చర్చిలో వాక్యం వినడానికి, ఇది సహవాసానికి, ఇది రహస్య గదిలో దేవుడితో పాటు ఏకంగా అవడానికి, అది నీతీకరణ, ఇది శుద్ధీకరణ, ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి. అది ప్రాకారము, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం అంటున్నాడు ఆయన. ఆమేన్. గమనించండి. ఇంకొంచెం ముందుకెళ్దా. ఆయన చివరిలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడే రక్తం ఉంటుంది అన్నాడు ఆయన. సార్ రక్తం ఉంటుందని చెప్పబడుతున్నటువంటి ఈ చోటనే మరికొన్ని విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి 56-0121. 56-0121. దానిలో 57వ పేరు చూడండి. ఇంటర్వెల్ లోపలికి తెర అనే వర్తమానంలో 57. నోటీస్ గమనించండి. మొట్టమొదటిగా జరుగుతున్న విషయం ఏంటంటే హోలీ ప్లేస్. అక్కడ పరిశుద్ధ స్థలంలో ఏముంది? ఒక మందసం ఉన్నది. ఎసార్నో కరెక్టేనా? తర్వాత చూడండి, మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తర్వాత చూడండి, ఇప్పుడు అక్కడ గోడలను గమనించండి. ఓ మీకోసం చిన్న పిల్లలారా, మీరు దీన్ని గ్రహించగలుగుతారు. అక్కడ బయట ఆవరణం ఒకటి ఉన్నది, అక్కడ ఒక పరిశుద్ధ స్థలం ఉన్నది, అక్కడ మరి ఒకటి
అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. 3 steps. 3 భాగాలు. It's always God is perfected in 3. దేవుడు 3లో పరిపూర్ణమైన వాడు. దేవుడు 3లోనే సంపూర్ణం చేయబడినవాడు. అందుకే ఎల్లవేళ అన్ని చోట్ల కూడా ఇది 3గానే ఉంటుంది అంటున్నాడు ఆయన. Completing it in 7. ఆయన 7లో సంపూర్ణంగా పొందుకుంటున్నాడు. Worship in 12. ఆయన 12లో ఆరాధించబడుతున్నాడు. Tempt in 40. ఆయన 40లో శోధించబడుతున్నాడు. And Jubilee in 50. ఆయన 50లో జూబ్లీని చేస్తా ఉన్నాడు. All watch those numbers. మీరు ఈ నెంబర్స్ ని సంఖ్యనంతటిని గమనిస్తే అందుకే గృహంలో కట్టబడినటువంటి 3 విధములైనటువంటి ఆ యొక్క గదులలో కూడా ఖచ్చితమైన అర్థాలు ఉన్నాయి అంటున్నాడు ఆయన. ఆమేన్. తర్వాత చూడండి. And you'll never get it mixed up. నువ్వు దీనివల్ల ఎప్పటికీ కూడా అంటే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వవు, తప్పిపోయి అక్కడ. See, ఇప్పుడు గమనించు, God perfected దేవుడు పరిపూర్ణయ్యాడు. ఎలా? Father, తండ్రి, Son, కుమారుడు, Holy Ghost. పరిశుద్ధాత్ముడు. ఏంటది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. కానీ ఇల్లు ఏకత్వం. ఏంటయ్యా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. కానీ ఇల్లులు కాదు. ఇది ఇల్లు. గదులు అనాలి కానీ ఇల్లులు అనలేము దీన్ని. కరెక్టేనా? మీకు ఎప్పుడు ఉదాహరణకి కన్ఫ్యూజ్ కాకుండా, ఏంటది? ద్రాక్ష గెల. ద్రాక్ష గెల కానీ ద్రాక్షలు ఉంటాయి దాంట్లో. అంతేనా? అనేకమైన ద్రాక్ష కాయలు ఉంటాయి. కానీ మొత్తంగా మాట్లాడాలంటే ఏకవచనంతో ఏం మాట్లాడతాము? ద్రాక్ష గెల. గెల అంటే ఏకవచనము, కానీ దాంట్లో ఉండే కాయలు మాత్రం బహువచనం. ఇల్లు ఏకవచనము, కానీ దాంట్లో ఉండేటువంటి కార్యాలయాలు నెంబర్ ఆఫ్ 3. దేవుడు ఏకవచనము, కానీ ఆయన చేసినటువంటి విమోచన ప్రణాళిక కూడా చేసిన కార్యాలయాలు 3. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడు చేశాడు. కానీ ఇదంతా ఒక్కరే చేసేది. అంతేనా? ఇప్పుడు బ్రదర్ గారికి ఇంటి నెంబర్ ఇవ్వాలంటే కిచెన్ కోటి, హాల్ కోటి, బెడ్రూమ్ కోటి నెంబర్ ఇయ్యరు. అన్నిటి కలిపి ఒక హౌస్ నెంబర్ ఇస్తారు. అంతేనా కదా? అట్లాగే దేవుడు తండ్రిగా తాను చేసిన సృష్టిని బట్టి ఆయనకు తండ్రి అని, కుమారుడిగా చేసిన కార్యాన్ని బట్టి కుమారుడని, ఆదరణకర్తగా పరిశుద్ధాత్మగా రాబోతున్నాడని మరొక కార్యమని, 3 దేవుళ్ళుగా చేయడానికి వీలు పడని కార్యం ఇది. ఎందుకంటే మన దేవుడు ఏమంట తెలుసా? ఎఖాద్. ఎఖాద్ అంటే ఏకత్వం, ఒక్కడు. ఇజ్రాయెల్లో ఒక ఎప్పుడు కూడా ఇది మన ముస్లిం సహోదరులు ఎట్లా ఆజాన్ చేస్తారో, ఆజాన్ తెలుసుగా, దాన్ని ఏమంటారు మీరు? నమాజ్. ఓకే, నమాజ్ చేస్తారు. అట్లాగే ఇజ్రాయెల్ కూడా ఇప్పటికీ అలాంటిది ఒక నమాజ్ చేస్తారు. షమా ఓ ఇజ్రాయేల్ అంటే, ఓ ఇజ్రాయేలు వినుము. లార్డ్ అధోనాయ్ ఎఖాద్ అంటే ఈ దేవుడైనటువంటి యెహోవా ఒక్కడే 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 అని మాట్లాడుతుంది. కానీ ఆ ఒక్కడే అని రాయబడుతున్న దేవుడి పేరు పాత నిబంధనలో ఎలోహీమ్ అని రాయబడింది. ఎలోహీమ్ అంటే ఏంటిది? ఓకే, స్వయం ప్రకాశకుడు. మీకు అక్కడే తట్టుకున్నారు ఇంకా 10 నెలల కింద. గాడ్ బ్లెస్ యూ. ఇంకొంచెం మీరు ముందుకు సాగాల. ఏం చేస్తాం? పాత ఫ్లేవర్ పోతలే. సరే, ఇంకొక రకంగా అడుగుతా. ఎలోహీమ్ అనే పదము ఏకవచన బహువచనమా? ఇది బహువచనము. 100 సార్లు చెప్పా. ఎలోహీమ్ అనేది బహువచనము. అయ్యా, బహువచనము. నిజంగా బహువచనమే కాదా? మీకు ఎలా చెప్పాలా? కొన్ని భాషా పరిభాషల్లో ఒక్కటై ఉన్న చోట కూడా బహువచనాన్ని వాడతారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ పురుషులందరూ వచ్చారు. వచ్చిన తర్వాత నేను వీళ్ళని అడిగా. ముందు ఒక బ్రదర్ నిలబడ్డాడు. ఈ భార్యలందరూ ఏరి అని అడిగా. ఏమడిగా అంటే ఆయన బహుభార్యతత్వం చేశాడా? కాదు కాదు కాదు. ఏం జరిగినట్టు? వాటి నుంచి ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను రిఫరెన్స్గా మాట్లాడుతున్నప్పుడు అక్కడ బహువచనం వస్తుంది. సరే, మీకు అర్థం భాషలో చెప్పి సింపుల్గా ఆదికాండం తీయండి ఒకసారి. మీకు 2 రకాలుగా చూపిస్తాను ఆ వచనాన్ని. ఆదికాండం 1వ వచనం చూడండి, మీకు అర్థం చేసుకోగలగాల. ఆగండి. భూమి ఏకవచనమా? ఎస్. ఆకాశములు బహువచనం. కరెక్టేనా? ఇది కరెక్ట్ లాజిక్. అంతేనా? నా ముందు వ్యక్తి నిలబడ్డాడు. అరే నీ తల్లిదండ్రులు లేరా అన్న. ఏమన్నా? తల్లి అనేది
తండ్రులు అనేది ఇద్దరు తండ్రులు ఉంటారా? భాషా పరిజ్ఞానంలో కొన్ని చోట్ల బహువచనాలు వస్తాయి. కరెక్టేనా? ఇవి ఈ విషయం తెలియకపోతే అయ్యా ఈరోజు కూడా ఎంటైమెస్లో జడల విషయంలో తప్పిపోయింది ఇక్కడే, జడల విషయం తప్పిపోయింది అక్కడే. ఇప్పుడు నేను చెప్పాను మీ అందరికీ, మీ ముక్కులందరికీ మీ ముక్కులున్నాయా? మీ ముక్కులందరికీ కొంచెం నల్లగా ఏదో అంటుకుంది అనుకోండి. నేను అన్నాను ముక్కులు క్లీన్ చేసుకోండి అన్న అనేసరికి ఒక ఆయన వచ్చి అన్నాడు, బ్రదర్ ముక్కులు క్లీన్ చేసుకోమన్నాడు అంటే ముక్కులు బహువచనము అంటే 2 ముక్కులు ఉంటే క్లీన్ చేసుకోవాలి, ఒక ముక్కుని క్లీన్ చేసుకోవద్దు. అదే జడలతోనైనా అలంకరించుకోదనగానే జడలు బహువచనము అంటే 2 ఉంటే 3 ఉంటే చేసుకోవద్దని, 1 ఉంటే పర్లేదు అన్నాడు. భాషా పరిజ్ఞానం లేని వ్యక్తులు. మీకు అర్థమైంది? బహువచనాలు కనబడేసరికి బహువచనం అంగీకరించబడలేదేమో, ఏకవచనం అంగీకరించబడింది కావచ్చు అనుకుంటున్నారు. తెలుగు భాష పైన వాళ్ళ కనీసము కొంచెం అవగాహన అవసరం. అది ఇంగ్లీష్లో ఏమంటాడు అక్కడ? బ్రాయిడెడ్ హెయిర్ అంటాడు కదా, అల్లిక చేయబడిన జుట్టు, అంతేనా కదా? కానీ ఆ భాషా పరిజ్ఞానంలో తెలియక అందరూ కూడా తిత్తంలో పడిపోయారు. భాషా పరిజ్ఞానం అవగాహన లేకుండా. అందుకే ఎఫెసీ 4:5 ఏమంటాడు? విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, దేవుడు ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్. ఆకలి మీ అందరికీ తెలుసు కావచ్చు. నన్ను ఒంటరిని చేస్తున్నారు మీరు, నాకు సహకరించట్లేరు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, దేవుడు ఒక్కటే. కరెక్టేనా? విశ్వాసంలో ఏముంటాయి? అల్ప విశ్వాసము, అధిక విశ్వాసము, విశ్వాసరాహిత్యము ఉన్నాయా? బాప్తిజంలో నీటి బాప్తిజము, ఆత్మ బాప్తిజము, అగ్ని బాప్తిజము. కానీ మళ్ళీ బాప్తిస్మములు వేరు వేరు ఉంటాయా? ఒకటే. అట్లాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే. ఎస్ సార్? అన్నిటిలో 3 కనబడుతున్నాయి మనకు, కానీ అవి ఒకటై ఉన్నవి. అట్లాగే ఫాదర్, సన్, హోలీ గోస్ట్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నప్పుడు అది త్రిత్వాన్ని సూచించేది కాదు, ఒక్కడే అన్ని కార్యాలు చేస్తున్నట్టు. ఆమేన్. పౌలు గారు ఉన్నారు, పొలంలో ఉంటే వ్యవసాయకుడు, ఇంట్లో ఉంటే యజమాని, చర్చికి వస్తే సహోదరుడు, ఒక్కడే ఇన్ని పేర్లు. అట్లాగే సృష్టించినప్పుడు తండ్రిగా ఉన్నాడు, కాపాడడానికి వచ్చినప్పుడు కుమారుడు అయినాడు, ఆదరణకర్తగా సదాకాలం తోడు ఉండేటప్పుడు ఆత్మగా మన మధ్యలోకి పరిశుద్ధాత్మక పనిచేస్తున్నాడు. ఒక్కడే. రూపాలు మారాయి, కార్యాలు మారాయి. అవునా కదా? అందుకే దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ విషయాన్ని ఈ 3 గదులు కలిగినటువంటి ఈ నిర్మాణాలతో పోలుస్తున్నాడు. ఎస్ఆర్లో అందుకే కొంతమంది ఫాదర్ దగ్గర ఉన్నారు, కొంతమంది కుమారుడు దగ్గర ఉన్నారు, మీరైతే ధన్యులు పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నారు. అంతేనాయా? ఎస్ఆర్లో అంతే. తండ్రి దగ్గర ఇద్దరే ఉన్నారు, కుమారుడు దగ్గర కొంచెం ఎక్కువ మంది, ధన్యులు పరిశుద్ధాత్మ చాలా మంది ఉన్నారు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందు చదువు తల్లి. ఫాదర్స్ అండ్ హోలీ గోస్ట్ గురించి అక్కడ చదువు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఓకే, కరెక్ట్గా చదివాం. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పర్ఫెక్టెడ్ కదా. ఇవన్నీ కూడా పరిపూర్ణమైనవి, సంపూర్తి చేయబడుచున్నవి. దాన్ని ఎలా చేశాడైనా గమనించండి. అక్కడ గుడారములో కూడా దేవుడు 3 గదుల్లో నివసించాడు. అయ్యా నేను చెప్పే జాగ్రత్త వినండి. మీరు యెహోవాని మీ నివాస స్థలంగా చేయాలంటే ఇప్పుడు నేను చెప్పుచున్న ఈ సారూప్యతలు మీకు ఆత్మీయంగా మీకు జరిగి తీరాల. లేకపోతే యెహోవా మీకు నివాస స్థలంగా అవడు. మీరు వాక్యం విని సహవాసంలో ఉండి రహస్యంగా దేవుడితో పాటు బంధాన్ని కలిగి ఉండాలా. మీరు నీతీకరణ జరిగి, శుద్ధీకరణ జరిగి, పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగి ఉండాలా. కరెక్టేనా? మీరు తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను గ్రహించిన వారై ఉండాలా. అప్పుడే యెహోవా మీ నివాస స్థలంగా మార్చబడతాడు ఆయన. కరెక్టేనా? లేకపోతే మనం 91 కీర్తనలో చదివినట్టుగా యెహోవా నా ఆశ్రయమా అని మహోన్నతుణ్ణి నీ నివాస స్థలంగా చేసుకోవడానికి ఇది అవసరము అన్నాడు ఆయన. కరెక్టేనా? గమనించి కొంచెం ముందుకు సాగిపోదాం. నీవు 3 గదుల్లో నివసిస్తావు. నువ్వు అనొచ్చు, బ్రదర్ బ్రహ్మం I have got 10 rooms in my house. నా దగ్గర 10 రూములు ఉన్నాయ్యా. But you are still only living in 3. కానీ నువ్వు కేవలము 3లోనే నివసిస్తావు. That's right. మంచిది. That's the kitchen. అది ఒకటి వంటగది, Dining room. డైనింగ్ లేదా హాల్, The kitchen. And the living room.
and the bedroom. చివరిది బెడ్రూమ్. You may have 3 bedrooms. నీ దగ్గర 3 గదులు ఉండొచ్చు. You may have a sub kitchen నీ దగ్గర వంటగదికి పక్కన ఇంకొక ఉపగది ఉండొచ్చేమో. called the dining room. దానికోసం ఏది తినడం కోసం వాడేది అయి ఉండొచ్చు. But there are still only 3 rooms in your ఇక్కడ house. చాలా రూమ్లు కనబడుతున్నట్టున్నాయి, కానీ ఇక్కడ ఉండేది మాత్రం 3 కేటగిరీలు. తర్వాత You are living in a house. నీవు అయ్యా మరి జాగ్రత్త వినాలా. మొట్టమొదటిసారి పెద్దండి సంఘంతో పోల్చి వాక్యం తినుట, సహవాసం చేయుట, దేవుడితో పాటు వ్యక్తిగత బంధాన్ని కలిగి ఉంట, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసము. కరెక్టేనా? ఆ తర్వాత ఏమంటాడు ఆయన? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తర్వాత ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. కరెక్టేనా? ఇప్పుడైనా మరొక విషయం చెప్తా ఉన్నాడు ఆయన. చూడండి, Soul, body, and spirit. అబ్బా, బాడీ, స్పిరిట్, సోల్. మీరు ధనిలే ఈరోజంతా. ఈరోజు ఏం లక్కీ చేసుకున్నారు వీళ్ళంతా. మీరు అందరూ అలా దూరు రే ఒకసారి. నేను కూడా అలా దూరిపోతే చేస్తా. ఇక వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? సోల్లో ఉన్నారు. మనం ఎక్కడున్నాము? స్పిరిట్లో ఉన్నాము. పాపం మీ అమ్మగారే ఇంకా బాడీలోనే ఉన్నారు వాళ్ళు. ఎస్ సార్. అందుకంటాడు ఆ వంటగది దేంతో పోల్చాడంటే బాడీ, స్పిరిట్, సోల్. ఎస్ సార్. కరెక్టేనా? తిండి బాడీకే కావాలా? ఏది వంటగదిలో ఏం చేస్తారయ్యా? వంట, ఆహారం దేనికి అవసరము? ఈ భౌతిక దేహానికి అవసరం. సహవాసం దేనికి కావాలి? స్పిరిట్కి అవసరం. స్పిరిట్కి 5 గేట్లు ఉంటాయి, మనకు తెలుసుగా. అది దానికి సంబంధించిన గేట్కి సంబంధించిన సమాచారం అంతా ఇక్కడే జరిగేది. కానీ విశ్వాసం, అవిశ్వాసం మాత్రం ఉండే ఏకైక సోల్ స్థలము అక్కడ ఉంటుంది. అందుకే బెడ్రూమ్లో మాట్లాడుకునే హాల్ దాకా రావు. కరెక్టేనా? ఆడ మాట్లాడేవి ఇక్కడ దాకా రావు. భార్య భర్తలు అంటారు అందరి ముందు ఏంటది, ఒక్కొక్క భార్య భర్తలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సైగలు ఉంటాయి. ఒకళ్ళు అల్సా, ఇంకొకరు కనుచూపుతానే. తర్వాత ఎసారా, ఎందుకంటే అక్కడ జరిగే సమస్య ఇక్కడ రాదుగా. అంతేనా కదా? ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే, ఇటు బంధువులు వచ్చారనుకో, గెస్టులు వచ్చారనుకో, ఇటు పక్క భార్య నిలబడగానే అంటే ఆ 60 సెకండ్ చూపులు అర్థమైపోవాలి. ఏమని? ఇది సోల్లో మాట్లాడుకునే విషయం, ఇది రహస్య గదిలో మాట్లాడుకునే విషయం, ఇది హాల్లో మాట్లాడుకునేది కాదు ఇది. ఎస్ సార్. ఎందుకంటే బాడీ యొక్క మహిమ వేరు, దాని కార్యాలు వేరు. ఇక్కడ ఉన్నటువంటి స్పిరిట్ యొక్క మహిమ వేరు, దీని కార్యాలు వేరు. సోల్ మహిమ వేరు, సోల్ కార్యాలే వేరు. కరెక్టా కదా? మీకు నాకు అందరికీ తెలిసే ఒక విషయం గుర్తుండాలా. యు మే బి బాప్టైజ్డ్ ఇన్ ద బాడీ. యు మే బి లాస్ట్, తప్పిపోవచ్చు. నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం శరీరంలో జరిగిన తప్పిపోవచ్చు. నీ పరిశుద్ధాత్మ బాప్తిసము హాల్లో జరిగిన తప్పిపోవచ్చు. నీకు జరగాల్సింది ఇక్కడ. కరెక్టేనా? అక్కడ తిండి కోసం భక్తి చేస్తాం మనం, ఇక్కడ ప్రజలతో సహవాసం చేయడం కోసం భక్తి చేస్తాం మనము. కానీ రహస్యంగా, వ్యక్తిగతంగా దేవుడు మాత్రమే చూచినట్లుగా వేషాధారులు కాకుండా రహస్య గదిలో చేస్తున్నామా, దీన్నే చూస్తాడు ఆయన. కరెక్టేనా? సహవాసం స్పిరిట్లో బాగా చేస్తాం, ఎందుకంటే ప్రజలందరూ ఎదుట సహవాసంలో కనబడాలి కాబట్టి. ఏమనుకుంటాడోనని తిట్టాలనిపించిన బయట మాత్రం గాడ్ బ్లెస్ యు బ్రదర్, ఎందుకంటే సహవాసం కాబట్టి. బిడ్డలో వెనక ఏర్పడుతుంది. బిడ్డలో వెనక పొల్లు తిట్టి అలా ఆయన అంటాడు, నన్నెందుకు తిడుతున్నారండి, నన్నెందుకు తిడుతున్నావంటే, నిన్ను కాదు వాళ్ళని తిడుతున్నా, నేను అడ్డం పెట్టుకుంటున్నా. అక్కడ జరుగుతా కార్యాలు రహస్యంగా సంబంధించినవి. ప్రైజ్ ది లార్డ్. నీకొచ్చి ముందుకు రేనా. దేవుడు శరీరధారిగా వచ్చిన క్రీస్తులో కూడా ఈ ఇంటి యొక్క నిర్మాణం మాదిరిగానే దేహము, ఆత్మ, ప్రాణంలో ఉన్నాడు. కరెక్టేనా? తెలుసుగా. దేహము చనిపోగానే మన్నైనది మన్నుకి పోద్ది. ఆత్మ అది దయచేసిన వాని యుద్ధకి వెళ్ళిపోద్ది. ప్రాణం ఒకటే నశించిపోకుండా నిలిచి ఉండేది. ఆమేన్. తర్వాత ఈ క్రియలు చేసేది నేను కాదు, నాలో నివసిస్తున్నటువంటి నా తండ్రి ఈ క్రియలు చేసేది. ఆమేన్. మరియు ఆ యొక్క గుడారంలో కూడా
completion, సంపూర్ణత. and it was also though the age of Luther, అది కూడా ఎలా ఉంది? సంఘ కాలాల గుండా చూసినప్పుడు కూడా మొదటగా లూతరు, వెస్లీ justification, నీతీకరణ, though the age of Wesley through sanctification, ఏది వెస్లీ గారి గుండా శుద్ధీకరణ, and in the later day చివరి దినాల్లో with the baptism of the Holy Ghost, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా perfection his church in 3 ఆయన stages. సంఘాన్ని 3 దశల్లో సంపూర్ణం చేస్తా ఉన్నాడు. ఆమేన్. ఎక్కడన్నా మీరు ఇల్లు చూడండి, అంటే ఎక్కడో మనకు దిక్కులేక అద్దె కొంపల్లో బతికి వేరే చేసేది లేదు, కానీ మనకంటూ ఒక ఇల్లు కట్టుకుంటే మాత్రము కిచెన్ కట్టుకుంటాము, హాల్ కట్టుకుంటాము, రెండోది బెడ్రూమ్ కట్టుకుంటాం. ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి కదయ్యా. ఈ 3 ఉంటేనే అన్ని వసతులు కలిగిన ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన గృహం అని అర్థం. మిగిలినవన్నీ ఎక్స్ట్రా రూమ్స్. అంతకంటే తక్కువ ఉంటే వాక్యం వినుంటుంది, సహవాసం లేదు, వ్యక్తిగత అనుభవాలు లేవు, క్రీస్తు మంచి జీవితం కాదు అది. కరెక్టేనా? నేను వాక్యం వినా, నాకే ఎక్కువ తెలుసు, కానీ ఓన్లీ సహవాసంలో ఉంటా, ప్రజెంట్ ఆప్షన్ వేయించుకుంటా, క్రీస్తు వ్యక్తిగత సంబంధాన్ని మెయింటైన్ చేస్తా. దట్ ఈస్ ఆల్సో నాట్ ఎ పర్ఫెక్ట్ హౌస్. కరెక్టేనా? లేదు, ఇది నాకు వాక్యం వినడొద్దు, సంఘం వద్దు, నేను ఓన్లీ వ్యక్తిగత నా దేవుడితో జీవిస్తా. ఏంది ఓన్లీ ఒక బెడ్రూమ్ పెట్టుకుంటా, నాకు ఏ రూమ్ వద్దిగా. ఏంటది? ఓన్లీ బెడ్రూమ్ ఒకటే పెట్టుకుంటా, నాకు ఏ రూమ్ వద్దిగా. ఏమవుతుంది అప్పుడు? దాంట్లోనే వంట, దాంట్లోనే పెంట, దాంట్లోనే తంట. ఏమయ్యావు కాదా? సార్, వంట దాంట్లోనే, పెంట దాంట్లోనే, తంట దాంట్లోనే, ఇది ఒక దాంట్లోనే. ఏమవుతుంది లాస్ట్కి? జీవితం అంతా మంట. సార్, కాదు కాదు. నీకు పరిపూర్ణమైన గృహం కావాలంటే వంటగది ఉండాలి, హాల్ ఉండాలి, బెడ్రూమ్ ఉండాలి. నీకు పరిపూర్ణమైన భక్తి జీవితం కావాలంటే వాక్యం వినుటుండాలి, సహవాసం ఉండాలి, వ్యక్తిగత అనుభవం ఉండాలి. నువ్వు పరలోక రాజ్యంలోకి రావాలనుకుంటే నీకు నీతీకరణ ఉండాలి, శుద్ధీకరణ ఉండాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం ఉండాలి. ఎస్ఆర్లో నువ్వు పూర్ణంగా ఆయన రాజ్యంలోకి నువ్వు ఎత్తబడాలనుకుంటే మాత్రము అయ్యా నీ పరిశుద్ధాత్మ బాప్తిసము దేహంలోనూ జరగాలి, ఆత్మలో జరగాలి, ప్రాణంలో కూడా జరగాలి. ఆమేన్. ఇంకొంచెం ముందుకు రండి. all around, everything's 3. ప్రతిది కూడా 3గానే ఉంది. Notice, మీరు గమనించినట్లయితే and then God taketh his church in these great tabernacle. Now, those the manna fell outside in the courts, and remember, the people eat these manna, but God told them to take up these manna. చాలు, సరిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలాగో ఈ 3 గదులు ఉంటేనే ఈ గృహం పరిపూర్ణమవుతుందో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 దశల వారీగా ఉన్న సమస్తం కూడా ఒక క్రైస్తవుల్లో ఉంటేనే పరిపూర్ణం చేయబడుతుంది. అది అయ్యా గుర్తుపెట్టుకోండి, గృహాలను మనం ప్రతిష్ఠించుటకు మొదలుగా ముందు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. మనల్ని ప్రతిష్ఠించుకోవాలంటే ముందు మనము ఈ 3 కూడా క్రీస్తుని ఆహ్వానించాలి. దేహంలోనికి రావాలి, ఆత్మలోనికి రావాలి, ప్రాణంలోనికి రావాలి, నీతీకరణ జరగాలి, శుద్ధీకరణ జరగాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరగాలి. అంతేకాకుండా మనకు తండ్రిని ఎరిగిన వారమై ఉండాలి, కుమారుని ఎరిగిన వారమై ఉండాలి, పరిశుద్ధాత్మని ఎరిగిన వారమై ఉండాలి, వాక్యము తినువారమై ఉండాలి, సహవాసం చేయువారమై ఉండాలి, వ్యక్తిగత అనుభవాలను కలిగిన వారమై ఉండాలి. అయ్యా ఇలాగూ చేస్తే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ గృహ ప్రతిష్ఠ ఎలాగ జరుగుతుందో నీవు కూడా దేవుళ్ళు అలాగే ప్రతిష్ఠించబడతావు. ఇప్పుడు ఈ గృహాన్ని ప్రతిష్ఠించగానే ఇక్కడ దేవుడే నివాసం చేస్తాడు. కానీ మీరు ప్రతిష్ఠించబడ్డారనుకోండి, మీలో ఆయన నివాసం చేస్తాడు. మనం ఏం చేద్దామో తెలుసా? మనలోనికి గృహంలోనికి రెండింటిలోనికి క్రీస్తుని ఆహ్వానించుదాం. ఆయన వచ్చి మనలోను గృహంలో నివాసం చేయడానికి కావాల్సిన రీతిగా ప్రతిష్ఠించుకుందాం. మనం మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పబడినటువంటి వాక్యము ఆత్మ సంబంధమైనటువంటి అన్నిటికంటే మొదటిగా మనం ప్రతిష్ఠించబడులాగిన మనలో ఈ 3 గదులకు సాదృశ్యంగా చూపించబడినటువంటి కార్యాలు మనలో జరుగులాగున మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రియమైనటువంటి సహోదరులు సమయల్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు.
స్తోత్రం, 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 స్తోత్రం. మార్పు లేనటువంటి తండ్రి నీ పొందుగా నీ కృపా నీ బాహుళ్యతను బట్టి నీ ప్రేమ నీ వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా నీ పొందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సమకూర్చి ప్రభుత్వం నేను ఆరాధించడానికి, నేను పూజించడానికి, నేను బలపరచడానికి అయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా పరమ తండ్రి నీ పొందనాలు ప్రభా. నీ ప్రేమాన్ని వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభుత్వం మీ దాసుని మరుగుపరిచి ప్రభుత్వం మీరు మాతో మాట్లాడి అయ్యా తన మాట్లాడిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా పరమ తండ్రి ప్రభు నీకు వందనాలు. ఇదిగో రజత నన్ను ముఖ్యంగా ప్రభుత్వం నన్ను పౌరుల యొక్క కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో గృహము కట్టుకున్నట ప్రభుత్వం నేను అయ్యా తన భౌతికమైనటువంటి స్థితిని, ఆత్మ సంబంధమైన స్థితిని మాకు అనుగ్రహించిన విధానం అయ్యా భౌతికమైనటువంటి యొక్క స్థితిని ప్రభుత్వనైనా నివసించడానికి ప్రభుత్వం మీరు అనుగ్రహించినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన స్థితిని ప్రభుత్వం మీరు మా కనుల ముందు ఉంచినటువంటి ఆయా మా కనుల ముందు ఉంచినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మా జీవితంలో ఇదిగో ప్రభుత్వం మా శరీరంలో, ప్రాణంలో, ఆత్మలో ప్రభా అయ్యా మీరు నివాసం చేయమని ప్రార్థన తండ్రి. ఒకసారి ప్రభా ఈ గృహాన్ని ప్రభుత్వం ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రతిష్ఠించుకుంటాను అయ్యా తండ్రి. మాకన్నా ముందే ప్రభుత్వం మీరు ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. మాకన్నా ముందే మీరు నివాసం చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ముందుగానే ప్రభుత్వం నన్ను సృష్టింపబడక ముందే మీ ఆలోచనలు నిర్మించుకునే విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో రాజా తండ్రి ఆయన నిజమే ప్రభుత్వం నన్ను యెహోవా కట్టించిన ఇల్లు ఎడల ప్రభుత్వం దానికి ప్రయాసమంతా వ్యర్థమని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభుత్వం నిద్రించినటువంటి వారికి కూడా ప్రభుత్వం మీరు ఇచ్చే మేలును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆయా సమస్త విషయంలో ప్రభుత్వం మీ కృప చూపు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. దయగల తండ్రి ఇదిగో అనేక ప్రవక్త ద్వారా ప్రభు ఈ కాలానికి ఇచ్చినటువంటి ప్రవక్త ద్వారా ప్రభుత్వం మీరు మాతో మాట్లాడే స్థితిని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభుత్వం నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ గురించి ప్రభుత్వం మీరు మాట్లాడిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో భౌతికంగా ప్రభుత్వం నేను ఇదిగో వంట రూమును ప్రభుత్వం హాలును అయ్యా తండ్రి బెడ్రూమ్ను ప్రభుత్వం మీరు చూపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో రచతల వ్యాన్ ఇదిగో వంట రూములో ప్రభు ఏం చేయాలో ప్రభుత్వం చూపించిన తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా హాల్లో ఎలా ఉండాలో ప్రభుత్వం చూపించిన తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా బెడ్రూమ్లో ఇదిగో రహస్యంగా ప్రభుత్వం నివసించడానికి ఇదిగో అవును ప్రభా మేము నీళ్ళు మిళితమవే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో భౌతికమైనటువంటి భార్యలతో ప్రభుత్వం మేము ఎలా రహస్యంగా ఉంటామో ప్రభు ఆత్మ సంబంధమైనటువంటి మా భర్తగా మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నువ్వు మాకు భర్త అయిన కనుక ప్రభా నీ కనుల శైలిలో ప్రభు నీ వాక్యానుసారంగా బ్రతుకు భాగ్యం మాకు అనుగ్రహించమని అయ్యా పరమతండ్రి నాయన నీకు స్తోత్రాలు. ఇదిగో మరుగైన విషయాన్ని అయ్యా మీరు బయలుపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. దయగల రాజు ఇది మొదలుకొని ప్రభుత్వం మా జీవిత కాలంలో ప్రభా అయ్యా గుర్తిరిగి దాని ప్రకారం బ్రతుకులాగిన సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. నీ చాటును నివసించేవాడు ప్రభువా, నీ చాటును విశ్రమించేవాడికి ప్రభువా ఇలాంటి గొప్ప వాగ్దానాలు మీరు దాచి ఉంచారో మాతో నైనా మీరు సంధించిన విధానాలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అంతేకాకుండా ప్రభువా ఈ 3 రకములైన గదులు కలిగినటువంటి ఈ గృహాలలో ఎంత ఆత్మీయమైన విషయాన్ని మీరు దాచి ఉంచారో ఈ గడియ వర్తమానం కూడా మీరు మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. అంతేకాకుండా ప్రభా నిజంగానే మా ప్రియమైనటువంటి సహోదరుని కుటుంబానికి ఎంతో కాలం నుంచి ఆశించుచున్నటువంటి దానిని అనేకమైన ఆటుపోట్లు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినను అనేక తంత్రములు ఎదురుపడినను నీ ప్రియమైన కుమారుని బట్టి అన్నిటినీ కూడా జయించుచు ఆ జయించులకు కావలసినటువంటి శక్తిని మీరే అనుగ్రహిస్తూ ఆయన ఒక చక్కటి ఆశీర్వదించబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రభు పరిస్థితిలో ఈ కుమారుని కుటుంబాన్ని నెరవేర్చారు. కానీ ప్రభువా మేము ప్రతిష్ఠించబడకుండా, మేము మీలో లేకుండా, మీరు ఈ గృహంలో లేకుండా ఈ భూమి మీద మాకు ఏది ఆశీర్వాదకరం కాదు. మీరు మాలో ఉండాలి ప్రభు. మా గృహాలలో కూడా నీకు సంబంధించినటువంటి కార్యాలే ఉండాలి నాయన. కనుక ఈ సమయంలో ప్రభువా
ప్రార్థించుచున్నటువంటి మేమందరము కూడా ప్రభు మొట్టమొదటిగా మమ్మల్ని మేమే ప్రతిష్ఠించుకొనిచున్నాము నాయన. మా దోషాతిక్రమం మీరు క్షమించండి ప్రభు. నిజంగానే మేమందరము కూడా ఆ పడక గదితో సమానంగా సారూప్యంగా పోల్చబడుచున్నటువంటి ఆ 3వ స్థాయి విషయాలలో ఆ శుద్ధీకరణ దాటి ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో ఆ ప్రాణములో నిజంగా మేమందరం నివసించున్నటువంటి ఆ వ్యక్తిగత బంధాలు ఉండేలాగా సహాయం లేదు. కనికరం గల దేవ తండ్రి, మేమందరం కూడా ప్రభు ఏకీభవించుతున్నటువంటి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేత ప్రభు ముందుకు సాగుతా ఉన్నాము. మేమందరం కూడా ప్రభు ప్రార్థించుచుండగా నాయన మా మనవులను వినమని మేము ప్రార్థిస్తా ఉన్నాము. కృపగల దేవ, నీ ప్రియమైనటువంటి కుమారుని మీరు ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి నీ వాక్యానుసారమైనటువంటి జ్ఞానము చేత కట్టినటువంటి ఈ గదులతో కూడుకున్న ఈ యొక్క నిర్మాణాన్ని, ఈ ఇంటిని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రతిష్ఠించుచున్నాము. నీ కోసం ప్రతిష్ఠించబడిన స్థలం కనుక నీ ప్రియమైన పిల్లలు ఉండడానికి ఈ స్థలాన్ని యోగ్యమైనదిగా చేయము నాయన. నీ ప్రియమైనటువంటి పిల్లలు భుజించుటకు, కష్టపడుటకు, శ్రమించుటకు, సహవాసము చేయుటకు, నీలో విశ్రమిస్తూ నాయన నిజంగానే విశ్రాంతి తీసుకున్నటకు అనువైన స్థలంగా ఈ స్థలం ఉండునుగాక. శత్రువు యొక్క ప్రతి తంత్రములు, పన్నాగములు, తెగుళ్ళు, ప్రతి భాగముల నుండి ఈ గృహము చుట్టూ నీ కంచెవేమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతిష్ఠించబడినటువంటి ఈ గృహంలోనికి వచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడులాగున, ప్రతి గృహానికి, ప్రతి స్థలానికి ఆత్మల ప్రభావాలు ఉంటాయి కనుక ఈ స్థలంలోనికి ప్రవేశించు ప్రతి ఒక్కరి పైన పరిశుద్ధాత్మ ప్రభావం మాత్రమే నిలుచునుగాక. ఈ కుటుంబానికి, ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శాంతి సమాధానము కలుగునుగాక. ఈ గృహములో సమాధాన కర్తలుందురుగాక. ప్రభువా, ఇద్దరికంటే ఎక్కువగా సమకూర్చబడి చేసినటువంటి ఈ యొక్క సామూహిక ప్రార్థనలో నీ శక్తిని, నీ మహిమను, నీ ప్రసన్నతను ఈ గృహంలోనికి దించి నిజంగానే ప్రతిష్ఠించబడిన ఈ స్థలంలో నీ మహిమను కనపరచుటగా ఇష్టపడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నడిపించిన ఈ ప్రియమైన ప్రజల్ని జ్ఞాపకం చేసుకోనండి. తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను క్షమించండి ప్రభు. అగౌరవపూరితమైన కార్యాలను మన్నించండి. మీరు మన్నించేటువంటి పరమ తండ్రి కనుక నీ అద్భుతమైన కృపలో వీరందరినీ ఆశీర్వదించమని, వీరందరూ కూడా ప్రభు ఆ చక్కటి ప్రేమ విందులో పాల్పంపులు పొందుకునేలాగున, మీరు మరలా తిరిగి వారి గృహాలకు వెళ్ళబోచుండగా క్షేమంగా వారు చేరులాగున సహాయం దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.